Good morning. In continuation to this topic, so if we'll take economy sections, so public finance, external sector, money and banking, inflation, and unemployment and poverty. ఈ రెండిటిపైన ఒక క్వశ్చన్ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ ఈ రెండిటిపైన క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ఇది కాకుండా నేషనల్ ఇన్కమ్ పైన 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? So these are the topics in the economy, and agriculture also associated with the economy, but it is not pure economy, but agriculture will be associated with the economy. If you take the core topics of economy, only these are the topics: external sector, money and banking, inflation, public finance, unemployment and poverty, and national income. There are some miscellaneous topics like 5 years plans gurinchi discuss cheyamantaru, leda infrastructure gurinchi. All those are miscellaneous topics, and that will be covered in any of this in this part. Okay. So today we will deal with the inflation, and I will tell you where the questions will come. Okay. And before that, I just want active participation from you. మీకు ఏదైనా సరే డౌట్ వస్తే యూ షుడ్ ఫ్రీ టు ఇంటర్ఫియర్ ఇన్ బిట్వీన్ అండ్ యూ కెన్ రైస్ ద క్వశ్చన్స్. ఓకే, విల్ స్టార్ట్ విత్ ఇన్ఫ్లేషన్ టుడే. సో వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫ్లేషన్? సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. I hope everyone is aware of what you mean by inflation. It is a continuous increase in the general price levels for goods and services. So it is a continuous increase, not the increase of price levels. ఒక మార్కెట్లో గుడ్స్కి కానీ సర్వీసెస్కి కానీ ప్రైజెస్ కానీ కంటిన్యూస్గా కానీ ఇంక్రీజ్ అయితే దట్ కండిషన్ విల్ కాల్ ఇట్ యాస్ ఇన్ఫ్లేషన్. నార్మల్గా మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి అంటాం కదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్. బట్ ఆ ధరలు కంటిన్యూస్గా పెరిగితే దట్ విల్ కాల్ ఇట్ యాస్ ఇన్ఫ్లేషన్ స్పెసిఫికలీ. ఓకే, సో UPS is given more importance to this topic. Why? Because so inflation affects every sector of economy. Okay, ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ కానీ మార్కెట్లో ఉంటే మీన్స్ ఇఫ్ దేర్ ఆర్ హై ప్రైస్ లెవెల్స్ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 kg మ్యాంగో 50 రూపీస్ ఉండాల్సిన మ్యాంగో 150 రూపీస్ అయింది అనుకోండి. So no one will buy the mangoes. Yes or no? No one will buy. Okay? So the high prices will discourage the consumers. Consumers means the persons who are buying, the final consumer. Okay? So ఎప్పుడైతే ప్రైజెస్ కానీ ఎక్కువ ఉంటాయో then the consumer will be affected. Consumers are not going to buy that product. Okay? So కాబట్టి ప్రైజ్ లెవెల్స్ తగ్గించాలి. Yes or no? But ప్రైజ్ లెవెల్స్ తగ్గిస్తే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ ఉండాల్సిన మ్యాంగో 150 అయింది అనుకోండి, కన్జ్యూమర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బై దిస్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50 రూపీస్ కాస్త 40 రూపీస్ 30 రూపీస్ కానీ ఏమవుతుంది అంటే, ఫార్మర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ ద మ్యాంగోస్. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ తీసుకోండి, టొమాటోస్ నార్మల్ ప్రైస్ 10 kgs అనుకుందాం, 10 రూపీస్ అనుకుంటే, ఒకవేళ టొమాటో 5 రూపీస్ అయింది అనుకోండి, ఆ 3 రూపీస్ అయితే ఏమవుతుందంటే ఆ ఫార్మర్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్. ఒకవేళ టొమాటోస్ ప్రొడక్షన్ అయినా సరే దే జస్ట్ లీవ్ ఇన్ ద ఫార్మ్ ఇట్ సెల్ఫ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ ఇన్ ద మార్కెట్. సో ప్రైస్ కానీ తక్కువ అయితే ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ద ప్రొడక్ట్, ఫార్మర్స్ అయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు సెల్ దర్ ప్రొడక్ట్స్. ఒకవేళ ప్రైజెస్ అని ఎక్కువ అయితే కన్జ్యూమర్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బై ద ప్రొడక్ట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గవర్నమెంట్ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రైజెస్ ఇన్ ద మార్కెట్. ఓకేనా? అప్పుడే ఏమవుతుందంటే మార్కెట్ విల్ బి స్టేబిలైజ్డ్. ఓకేనా? ద మేజర్ ఆర్గనైజేషన్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ దిస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ RBI. RBI ఈజ్ ద మేజర్ ఆర్గనైజేషన్స్ that is assigned with the function to control the inflation. So RBI యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే టు కంట్రోల్ ద ప్రైజెస్ ఇన్ ద మార్కెట్. ఓకేనా? సో దిస్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ RBI. సో ఒకవేళ క్వశ్చన్ కానీ అడిగితే ఇట్ ఈస్ నాట్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద RBI, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్స్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడంలో గవర్నమెంట్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ప్రైవేట్ వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ పార్ట్ టు ప్లే, but major role is given to the RBI. RBI is the controller of inflation in the Indian market. Okay, so this thing you have to remember. And now so there are types of inflation in the market. Okay, based on the percentage of inflation. For example, below 3 means 3% of inflation is good for the economy. సో ఇన్ఫ్లేషన్ మార్కెట్లో ఉండాలి ఎంత అంటే 3% వరకు ఉండొచ్చు. సో 3% వరకు ఇన్ఫ్లేషన్ ఉందంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎకానమీ. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎకానమీ టు గ్రో. సో ఒక ఎకానమీ గ్రో అవ్వాలి అంటే మినిమం పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్ఫ్లేషన్
ప్రైస్ లెవెల్స్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎకానమిక్ గ్రోత్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఓ ఎకరా ఆఫ్ ల్యాండ్ ఓ 10 lakhs ఉండేది, ఆర్ మ్యాక్సిమం 1 crore ఉండేది. ఇప్పుడు ఆ 1 acre ఆఫ్ ల్యాండ్ కొనాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ hundreds of crores, రైట్? సో ఇట్ షోస్ ద ఎకనామిక్ గ్రోత్. సో అది ఎలా గ్రో అవుతుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండదు, బట్ అప్ టు 3% ఉండొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ నెసెసరీ ఫర్ ఎనీ ఎకానమీ టు గ్రో. ఓకేనా? సో you should not think that inflation is bad for the economy. Inflation at certain extent is good for the economy. It is necessary for the economy to grow. So beyond that it is dangerous for the economy. Okay na? So if you see the types of inflation, the first one is creeping inflation. It is necessary for the economy. And walking inflation, it is a signal that the economy is going beyond the inflation. Okay? So 4 to 10% is a walking inflation, and running inflation is between up to 50% from the 11. And last one is hyperinflation, galloping, otherwise runaway, anything you can call. It is beyond 50%. So what is important for UPSC exam perspective is that the chronology of these inflations. So which one is more and which one is less. Okay? And they will give all these 3 options. Means they will give galloping and runaway or hyperinflation, and they will try to ask something different. Okay? You should not confuse, all these are nothing but the same inflation. Okay? These are the types of inflation. And so when the crisis happened in Sri Lanka, the inflation is more than 200%. So 50% is like galloping. So more than 50% the economy will collapse. Okay? So these are the types of inflation. So normally what causes inflation? That you have to understand very carefully. Okay? There are only 2 factors that will cause the inflation. Okay? Only 2 factors. One is when the demand for the product demand for product increases. The first factor that will cause inflation is when the demand for that product increases, it will cause the inflation. Okay? Second one is when the supply decreases, then automatically demand increases. When the supply decreases, then also it will cause the inflation. For example, ఒక మ్యాంగో తీసుకుందాం, మ్యాంగో 10 kgs అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ కేసులో 10 kgs, సో సెకండ్ కేసులో 100 kgs. ఓకేనా? సో 10 members రిక్వైర్ దిస్ మ్యాంగోస్, 10 members. అదర్వైజ్ టేక్ 50 members. 50 members రిక్వైర్ ద మ్యాంగోస్. 50 మందికి మ్యాంగోస్ కావాలి. సో ఫస్ట్ కేసులో ఏమో 10 kgs ఉన్నాయి, షార్టేజ్ ఉన్నాయి. సెకండ్ కేసులో ఏమో ఎనఫ్ ఉన్నాయి, 100 kgs ఉన్నాయి. సో ఈ 50 members ఈ 10 kgs కోసం కాంపీట్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ వన్ రిక్వైర్ ద మ్యాంగోస్. ఈచ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి 1 kg కావాలనుకుంటే 50 మందికి 50 kg కావాలి. సో ఈచ్ వన్ విల్ కాంపీట్ ఫర్ దిస్ మ్యాంగోస్. సో ఈ మ్యాంగోస్ ప్రైస్ నార్మల్గా 30 rupees కానీ ఉంటేనా, సో ఈ 50 members ఎవరో ఒకరు 50 రూపాయలు ఇచ్చి అయినా తీసుకుంటారు, 60 rupees ఇచ్చినా తీసుకుంటారు, 70 rupees అయినా తీసుకుంటారు. ఎందుకంటే దే మ్యాండేటరీలీ రిక్వైర్ ద మ్యాంగోస్, బట్ ద సఫిషియంట్ క్వాంటిటీ ఈస్ నాట్ అవైలబుల్. సో నార్మల్గా 30 rupees ఉండాల్సిన ఈ మ్యాంగో ప్రైస్ నవ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్ టు 50 rupees or 60 rupees. వై? బికాస్ వన్ ఈస్ ద సప్లై ఈస్ వెరీ లెస్. ఓకేనా? సప్లై ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా ద ప్రొడక్ట్ డిమాండ్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? సో దిస్ ఇస్ వన్ కేస్. సెకండ్ కేస్ తీసుకుంటేనా ఎనఫ్ మ్యాంగోస్ ఉన్నాయి, సో 30 rupees కాబట్టి సో ఎవ్రీ వన్ విల్ గో అండ్ బై మ్యాంగోస్ ఫర్ 30 rupees. ఎందుకంటే ఎనఫ్ మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి దే నో నీడ్ టు స్పెండ్ మోర్. ఓకేనా? ఐ విల్ లిస్ట్ డౌన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ that causes the inflation. First we will see the demand. What are the things that will increase the demand for the product? What are the factors that will increase the demand for the product? One is money supply. Money supply ఎప్పుడైతే పీపుల్ దగ్గర ఎక్కువ అవుతుందో, ఎప్పుడైతే పీపుల్ దగ్గర మనీ సప్లై ఎక్కువ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ so for example think that you want to buy some shopping for cloth, you need to buy the cloth. Okay? If you will have 50,000 with you, you will spend in a different way, you will buy more products. If you will have 5,000 with you, you will buy little some only small products, right? సో మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంటే యూ విల్ స్పెండ్ దట్ మచ్ ఆన్ ద ప్రొడక్ట్, ఎనీ ప్రొడక్ట్ అది ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే షాపింగ్ తీసుకుంటే 5,000 rupees ఉంటే మీరు ఒక 5 cloth కొంటారు, 10,000 ఉంటే 10 cloth తీసుకుంటారు, ఆర్ 50,000 ఉంటే ఒక 20 cloth అలా తీసుకుంటారు. ఓకేనా? అంటే మీ దగ్గర మనీ పెరిగే కొద్దీ యువర్ షాపింగ్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? షాపింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చర్ ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో
దే విల్ ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. అంటే వాళ్ళు ఏమని వాట్ దే విల్ ఇన్ఫర్ ఇస్ దట్ ఓకే ఫర్ అవర్ ప్రొడక్ట్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్, సో వీ నీడ్ టు ఎయిదర్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్, అదర్వైజ్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఓన్లీ టూ. సో మీ దగ్గర ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ ఉంటుందో దెన్ యూ విల్ స్పెండ్ మోర్ ఆన్ దట్ ప్రొడక్ట్, సో ద ఆటోమేటిక్లీ ద డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్ విల్ ఇంక్రీజ్. ఓకేనా. సో ద ఫస్ట్ రీజన్ వై హౌ ద డిమాండ్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ increase of money supply with the public. Okay na. And this one is very important, cheap monetary policy ante enti ante, so meer bank దగ్గరికి వెళ్తే bank will give loans to you. So మీకు ఏదైనా ఒక లోన్ రిక్వైర్మెంట్ ఉంటే you will approach the bank. Okay, so bank approach అయినప్పుడు they won't give loans for free, they will charge some rate of interest. Yes or no? Rate of interest. ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఎక్కువ కానీ ఛార్జ్ చేస్తే దాన్ని ఏమంటామంటే టైట్ మనీ పాలసీ అని పిలుస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ తక్కువ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే చీప్ మనీ ఆ లూజ్ మనీ అంటాం. సో ఇక్కడ బ్యాంక్ ఉంది. ఓకే, సో హియర్ పీపుల్ ఆర్ దే రిక్వైర్ మనీ. సో వీళ్ళకి మనీ అవసరమైనప్పుడు ఏం చేస్తారు అంటే దే విల్ అప్రోచ్ ద బ్యాంక్ అండ్ బ్యాంక్ విల్ గివ్ లోన్స్ టు దిస్ పర్సన్. ఈ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు దే విల్ ఛార్జ్ సమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తుంది. ఓకేనా, 10%, 5% ఆ విధంగా. ఓకేనా. ఒకవేళ 1 lakh రూపీ ఈ పర్సన్కి అవసరం ఉంటే, 1 lakh రూపీ అవసరం ఉంటే దీంట్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఛార్జ్ చేస్తే దిస్ పర్సన్ విల్ గెట్ ఈక్వల్ టు 90,000. ఎస్ ఆర్ నో? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% కానీ ఉంటేనా, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ పర్సన్ విల్ గెట్ 80,000. దట్ మచ్ ఓన్లీ, రైట్? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ ఈ పర్సన్కి వచ్చే మనీ తగ్గిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే బ్యాంక్ ఎక్కువ ఖర్చు చేసుకుంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ ఈ పర్సన్కి వచ్చే మనీ తగ్గిపోతుంది. సో ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో దాన్ని టైట్ మనీ పాలసీ అని పిలుస్తాం, ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందో దాన్ని చీప్ మనీ పాలసీ అని పిలుస్తాం. ఓకేనా. సో చీప్ మనీ పాలసీ అయితే ఏమవుతుంది, టైట్ మనీ పాలసీ అయితే ఏమవుతుంది అంటే ఎప్పుడైతే టైట్ మనీ పాలసీ అంటే ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ పర్సన్కి వచ్చే మనీ అనేది తగ్గిపోతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఇండైరెక్ట్ ఏమవుతుందంటే మార్కెట్లోకి వచ్చి మనీ తగ్గిపోతుంది, ఎందుకంటే ఎక్కువ బ్యాంకులు ఖర్చు చేసేసుకుంటాయి. ఓకేనా. సో టైట్ మనీ పాలసీ ఉంటే పీపుల్ దగ్గరికి వచ్చే మనీ తక్కువైపోతుంది, దట్ మనీ సర్క్యులేషన్ విల్ కమ్ డౌన్ ఇన్ ద మార్కెట్. ఓకేనా. సో ఎప్పుడైతే చీప్ మనీ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, అదర్వైజ్ 2% ఉంటేనా ఈ పర్సన్కి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది, 98,000 ఉంటుంది లేదా 95,000 ఉంటుంది. సో కంపేర్ టు 80,000, 98,000 ఈజ్ మోర్, రైట్? అంటే ఈ పర్సన్కి వచ్చే మనీ పెరిగిపోతుంది. ఎప్పుడు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ తక్కువ ఉంటే దెన్ దిస్ పర్సన్ విల్ గెట్ మోర్ మనీ, దాన్ని విల్ కాల్ ఇట్ యాజ్ చీప్ మనీ పాలసీ. ఓకేనా. సో ఇక్కడ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్. సో డిమాండ్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఫస్ట్ మనీ సప్లై ఎక్కువ అవుతాయి. ఓకేనా. ఈ చీప్ మనీ పాలసీలో ఏమవుతుంది అంటే ఈ పర్సన్కి వచ్చే మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్ ఏమవుతుందంటే ఈ పర్సన్కి వచ్చే మనీ ఎక్కువ అవడం వల్ల మార్కెట్లో మనీ సప్లై ఎక్కువైపోతుంది. సో మనీ సప్లై ఎక్కువైపోతే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ద డిమాండ్. ఎస్ సార్ నో? సో ఫస్ట్ మనీ సప్లై ఎక్కువైతే ఇట్ విల్ కాస్ ద హయ్యర్ ప్రైసెస్. సో చీప్ మనీ పాలసీ వల్ల ఏమవుతుందంటే ఈ మనీ సప్లై అనేది ఎక్కువ అవుతుంది. ఎలా ఎక్కువ అవుతుంది అంటే బ్యాంకులు ఖర్చు చేసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండడం వల్ల ఈ పర్సన్కి వచ్చే మనీ ఎక్కువైపోతుంది. సో దట్ మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్ విల్ బి హయ్యర్. So it will automatically cause the inflation. So this is the second cause for the inflation. Okay. So increase in disposable income. Disposable income ante em ledu, it comes from the government. Okay na. So oka employee unnaru anukunta company lo, ee employee ki for example 1 lakh rupees salary, at 1 lakh rupees salary anukunte, so 1 lakh rupees salary anukunte disposable ఇన్కమ్ అంటే ఏంటంటే ఆఫ్టర్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని విల్ కాల్ ఇట్ as డిస్పోజబుల్ ఇన్కమ్. ఓకేనా. సో ట్యాక్స్ కట్ చేసిన తర్వాత ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ శాలరీ 1 lakh అనుకుంటే ఒకవేళ ట్యాక్స్ కానీ 10% అంటే ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే 90K ఉంటుంది. ఓకేనా. లేదు ట్యాక్స్ కానీ 30% అంటే ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్ 70K ఉంటుంది. ఓకేనా. సో ఇంక్రీజ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఈ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది అంటే గవర్నమెంట్ ఈజ్ ట్యాక్సింగ్ వెరీ లెస్. గవర్నమెంట్ తక్కువగా ట్యాక్స్ చేస్తే ఆ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. ఓకేనా. సో గవర్నమెంట్ తక్కువగా ట్యాక్స్ చేస్తే ఆ పర్సన్కి వచ్చే ఇన్కమ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పర్సన్ దగ్గర ఎక్కువ మనీ ఉంటుంది. ఎక్కువ మనీ ఉండడం వల్ల మార్కెట్లో ఎక్కువ మనీ అని సర్క్యులేట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఎక్కువ మనీ కానీ జనాల దగ్గర ఉంటే ఆటోమేటిక్గా ఏ ప్రొడక్ట్కైనా సరే కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకేనా. సో డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉంది అంటే ఆ పర్సన్కి ట్యాక్సెస్ తక్కువ ఉన్నాయని అర్థం. సో గవర్నమెంట్ ఈజ్ ట్యాక్సింగ్ వెరీ లెస్, సో ద పర్సన్ ఈజ్ రిసీవింగ్ మోర్ అమౌంట్. So whenever the people receive the more money, then automatically the prices in the market will rise, right? So this is this increase in disposable income. And
ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా ఎక్స్పెండిచర్ జనాలపైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దట్ విల్ కాల్ ఇట్ యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ మీన్స్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సో జగన్మోహన్ రెడ్డి గివెన్ ఫ్రీ మనీ టు ద ఓవరాల్ పబ్లిక్. సో ఉమెన్స్కి అదర్వైజ్ ఆటో వాళ్ళకి ఏమవుతుందంటే దే ఆర్ ఫ్రీలీ డిస్ట్రిబ్యూటింగ్ మనీ. సో 40,000 50,000 ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పీపుల్ దగ్గర ఆటోమేటిక్గా మనీ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఈ ఫ్రీలీ గివింగ్ ద మనీ. ఓకేనా, ఆ విధంగా గవర్నమెంట్ కానీ ఎక్కువగానే ఎక్స్పెండిచర్ చేస్తే అంటే పబ్లిక్ ఇస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ కానీ ఎక్కువగానే ఎక్స్పెండిచర్ చేస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ వచ్చే మనీ అనేది పెరిగిపోతుంది, ఎందుకంటే డైరెక్ట్గా మనీ ఇస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా పబ్లిక్ దగ్గర మనీ పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మనీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్కి ఏదైనా ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. సో ఇట్ విల్ కాజ్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆల్సో విల్ రైజ్ ద ఇన్ఫ్లేషన్. అండ్ రీపేమెంట్ ఆఫ్ డెప్ట్. రీపేమెంట్ ఆఫ్ డెప్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. UPSC హ్యావ్ ఆస్క్డ్ మల్టిపుల్ టైమ్స్ only on this part, repayment of debt, how it will affect the inflation. Okay, you have to understand the concept. Whenever government requires, so consider it as government. Whenever government requires the money, okay, what it will do is that it will release the bond. Okay na, it will release the bond, and the bond, ఆ బాండ్లో ఏమేమి ఉంటాయంటే బాండ్ ఇట్ విల్ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీ కావాలనుకోండి. సో 1 lakh రూపీ ఈ బాండ్ ఒకటి తయారు చేస్తుంది గవర్నమెంట్ తరఫున పే చేస్తుంది. సో 1 lakh రూపీ బాండ్ ఒకటి తయారు చేస్తుంది. ద వాల్యూ 1 lakh, ఇట్ విల్ హ్యావ్ టెన్యూర్ అండ్ ఇట్ విల్ హ్యావ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఈ బాండ్లో ఏమేమి మెన్షన్ చేసి ఉంటుందంటే సో ఈ బాండ్లో 1 lakh రూపీ ద కాస్ట్, ఆ బాండ్ వాల్యూ అంతా మెన్షన్ చేసి ఉంటుంది. సో అందులో టెన్యూర్ 2 years 3 years టెన్యూర్ ఉంటుంది ఆ బాండ్కి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% రేట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఆ బాండ్ తయారు చేస్తుంది అనమాట RBI గవర్నమెంట్ తరఫున. సో గవర్నమెంట్కి ఎప్పుడైతే డబ్బులు అవసరం అవుతుందో సో ఇట్ విల్ ప్రిపేర్ ఏ బాండ్. ఈ బాండ్ తయారు చేసి ఇట్ విల్ సెల్ టు ద పబ్లిక్ అమ్ముతుంది అనమాట. సో ఈ బాండ్ గవర్నమెంట్ తయారు చేసి పబ్లిక్ అమ్మింది. సో పబ్లిక్ ఏం చేస్తారంటే ఈ 1 lakh రూపీస్ ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేశారో ఈ అమౌంట్ని గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్కి ఇచ్చి ఈ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన ఈ బాండ్ని ఈ పబ్లిక్ తీసుకుంటారు. ఓకేనా, సో గవర్నమెంట్కి ఏం కావాలి, మనీ కావాలి. సో మనీ వచ్చింది ఫ్రమ్ వేర్ పబ్లిక్. ఓకేనా, పబ్లిక్ దగ్గర నుంచి మనీ వచ్చింది. పబ్లిక్ ఎందుకు మనీ ఇస్తారు, పబ్లిక్ గవర్నమెంట్కి ఎందుకు మనీ ఇస్తారు అంటే సో దే విల్ గెట్ ఎవ్రీ మంత్ 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎవ్రీ మంత్ ఈ పబ్లిక్ ఏమొస్తుంది అంటే ఎవ్రీ మంత్ మనం వడ్డీలకి డబ్బులు ఎలా ఇస్తే వడ్డీ వస్తూ ఉంటుందో అదేవిధంగా గవర్నమెంట్ బాండ్ కానీ తీసుకుంటే ఎవరైనా కొనుక్కుంటే దే విల్ గెట్ ఎవ్రీ మంత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దానిపైన ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దట్ ద పర్సన్స్ విల్ గెట్. ఓకేనా, సో దిస్ ఇస్ ద ప్రాఫిట్ ఫర్ పబ్లిక్ హూ ఆర్ గివింగ్ మనీ టు ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్కి ఏదైతే మనీ కావాలో గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ ఇట్. ఓకేనా, ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఓకేనా, సో గవర్నమెంట్ బాండ్ ఈస్ యూ షుడ్ ఆల్వేస్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్, యూ షుడ్ నాట్ సీ ఫ్రమ్ ద పీపుల్ పర్స్పెక్టివ్. సో గవర్నమెంట్ ఈస్ సెల్లింగ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. Always see from the government perspective. So this process is, we will call it as selling of government securities, selling of bonds. సో ఎందుకంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రొడక్ట్ ఉందంటే నేను మీకు ఇస్తున్నానంటే నేను అమ్ముతున్నానని మీ సైడ్ నుంచి చూస్తే మీరు కొనుక్కుంటున్నారు. సో సెల్లింగ్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ బయింగ్ ఫ్రమ్ వన్ సైడ్. సో ఫ్రమ్ ఈ కేసులో మీరు ఏం చూడాలంటే అంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఏం చూడాలి అంటే యూ షుడ్ ఆల్వేస్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ పర్స్పెక్టివ్. సో ఈ కేసులో గవర్నమెంట్ బాండ్స్ వీళ్ళకి ఇస్తుంది కాబట్టి బాండ్ సెల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్. అదర్వైజ్ బాండ్స్ని వీల్ కాల్ ఇట్ as గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తాం కాబట్టి సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే జనాల దగ్గర ఉన్న మనీ మొత్తం గవర్నమెంట్ ఈజ్ టేకింగ్. ఎస్ ఆర్ నో అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ బాండ్స్ సెల్ అవుతుందో గవర్నమెంట్ బాండ్స్ సేల్ చేస్తుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ అవే ద మనీ విత్ ద పబ్లిక్. సో ఒకప్పుడు జనాల దగ్గర 1 lakh రూపీ మనీ ఉంది. సో బికాస్ గవర్నమెంట్ ఈస్ సోల్డ్ ద గవర్నమెంట్ బాండ్స్ ద మనీ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ ద పబ్లిక్. సో ఇండైరెక్ట్ ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్న మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే జనాల దగ్గర ఉన్న మనీని కాస్త గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో సో ఇట్ విల్ కాస్ట్ ద మనీ డిఫిషిట్ ఇన్ ద మార్కెట్. సో మనీ అనేది తక్కువ అయిపోతుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే ఇది స్మార్ట్ వే ఆఫ్ అప్పు తీసుకోవడం అనమాట. నథింగ్ బట్ అప్పు తీసుకోవడం తెలుగులో. సో గవర్నమెంట్ అనేది అప్పు తీసుకునేది. సో అప్పు ఎలా తీసుకుంటుంది అంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. సో గవర్నమెంట్ విల్ గివ్ ద బాండ్ అండ్ ఇట్ విల్ రైజ్ ద మనీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ద లోన్ ఆర్ టేకింగ్ ద అప్పు డెప్ట్. ఓకేనా,
రీపేమెంట్ ఆఫ్ డెప్ట్ అంటే ఏంటంటే, సో గవర్నమెంట్ ఈ బాండ్ వీళ్ళ దగ్గర ఉన్నంత వరకు గవర్నమెంట్, సో వీళ్ళకి ఎప్పుడైతే ఈ టెన్యూర్ అయిపోతుందో గవర్నమెంట్ వీళ్ళకి రీపే చేయాల్సిందే. ఎందుకంటే ద టెన్యూర్ ఈజ్ గోయింగ్ టు ఓవర్. ఆ టెన్యూర్ వరకే ఆ గవర్నమెంట్ ఈ మనీ వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఎప్పుడైతే ఒక టెన్యూర్ అనేది 2 years అయిపోతుందో అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ హ్యావ్ టు రీపే దిస్ 1 lakh. ఈ 1 lakhని వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్ వీళ్ళు తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? బికాజ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. సో గవర్నమెంట్ కావాల్సినప్పుడు డబ్బులు ఇచ్చారు. సో ఎంతవరకు అంటే 2 years వరకు టెన్యూర్. మీరు ఎవరికన్నా వడ్డీకి ఇస్తే డబ్బులు యు ఆర్ నాట్ గివింగ్ ఫర్ లైఫ్ టైం, రైట్? యూ విల్ గివ్ ఫర్ స్పెసిఫిక్ టైం, 1 year 2 year. ఆ టైం ఉన్నంత వరకే యూ విల్ కీప్ మనీ విత్ దెమ్, అదర్వైజ్ యూ విల్ టేక్ ఇట్ బ్యాక్, రైట్? ఇన్ ద సేమ్ వే ఈ పీపుల్ దగ్గర ఉన్న మనీ గవర్నమెంట్కి ఇచ్చారు అప్పుగా. సో ఆ టెన్యూర్ వరకే ఇస్తారనమాట. ఆ టెన్యూర్ వరకు దే విల్ గెట్ ద ఇంట్రెస్ట్. ఆ టెన్యూర్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హ్యావ్ టు రీపే ద అమౌంట్ బ్యాక్. ఓకేనా? ఈ ప్రాసెస్ని ఏమంటామంటే బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో బయింగ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే దే ఆర్ బయింగ్ బ్యాక్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకేనా? సో గవర్నమెంట్ కానీ బై బ్యాక్ చేస్తే ఏమవుతుంది అంటే, సో దే హ్యావ్ టు గివ్ 1 lakh, రైట్? అగైన్ దే హ్యావ్ టు గివ్ 1 lakh టు దిస్ పర్సన్స్. సో అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ దగ్గర ఉన్న మనీ కాస్త పబ్లిక్ లేక్ వస్తుంది. పబ్లిక్ లేక్ రావడం వల్ల ఇట్ విల్ కాస్త ఇంక్రీజ్ ఆఫ్ మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ బాండ్స్ బై చేస్తుందో గవర్నమెంట్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ ద మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. ఎందుకు అంటే, సో వీళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ బాండ్ని గవర్నమెంట్ తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ ఇచ్చేస్తుంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే, దీస్ పర్సన్స్ ఆర్ పీపుల్ ఆర్ గెటింగ్ ద మనీ. సో మనీ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్లీ మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్ విల్ ఇంక్రీజ్. ఓకే? సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్. సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ విల్ లీడ్ టు డిక్రీజ్ ఆఫ్ మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. Buying of government bond leads to increase of money circulation in the market. Very, 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 very important. Okay na? And సో ఈ ప్రాసెస్ని అంటే గవర్నమెంట్ వీళ్ళకు బాండ్స్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే దాన్ని ఏమంటామంటే అప్పు తీసుకోవడం అంటాం. ఒకవేళ వీళ్ళు రిటర్న్ తీసేసుకొని ఈ గవర్నమెంట్ బాండ్ని వీళ్ళు కానీ తిరిగి మనీ ఇచ్చేస్తే దాన్ని ఏమంటామంటే రీపేమెంట్ ఆఫ్ డెప్ట్. రీపేమెంట్ ఆఫ్ అప్పును తిరిగి కట్టేస్తున్నారు, దాన్ని ఏమంటామంటే రీపేమెంట్ ఆఫ్ డెప్ట్. ఆల్రెడీ డెప్ట్ ఉన్నారు అంటే అప్పు ఉన్నారు, దే ఆర్ రీపేయింగ్ ఇట్. సో ఆల్రెడీ అప్పు ఉన్నదాన్ని రీపే చేయడం వల్ల ఏమవుతుందంటే దీస్ పర్సన్స్ ఆర్ గెటింగ్ మనీ, సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్. సో ఫైనల్లీ వాట్ ఇస్ ద రిజల్ట్? మనీ సర్క్యులేషన్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇట్ విల్ కాజెస్ ద ఇన్ఫ్లేషన్. సో దీస్ ఆర్ ద ఓన్లీ రీజన్స్ దట్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్. సో ఓన్లీ రీజన్ దట్ విల్ ఇంక్రీజ్ డిమాండ్ ఈస్ మనీ సప్లై. ఇవన్నీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద హౌ ద మనీ సప్లై విల్ బి ఇంక్రీజ్డ్. ఓకేనా? సో వెన్ ఎవర్ మనీ సప్లై ఇంక్రీజెస్ ఇట్ విల్ కాస్ట్ ద డిమాండ్, హయ్యర్ డిమాండ్ అండ్ ఇట్ విల్ కాస్ట్ ద ఇన్ఫ్లేషన్. ఎప్పుడైతే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ కానీ తక్కువ ట్యాక్సెస్ వేస్తుందో అప్పుడు జనాలకు వచ్చి ఇన్కమ్ పెరిగిపోతుంది. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ ద మనీ సప్లై, ఇట్ విల్ ఆటోమేటిక్లీ కాస్ట్ ద హయ్యర్ ఇన్ఫ్లేషన్ అండ్ హయ్యర్ డిమాండ్. ఓకే? సో వెన్ ఎవర్ చీప్ మానిటరీ పాలసీ, ఎప్పుడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు లోన్స్ తీసుకునేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ తక్కువ ఉంటుందో అప్పుడు మీకు వచ్చే లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఇట్ విల్ ఇంక్రీజ్ ద మనీ సప్లై, ఇట్ విల్ కాస్ట్ ద డిమాండ్, హయ్యర్ డిమాండ్ అండ్ హయ్యర్ ఇన్ఫ్లేషన్. అండ్ ఎప్పుడైతే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ స్కీమ్స్ ద్వారా స్పెండ్ చేసే అమౌంట్ ఎక్కువైపోతుందో automatically public will get the amount, so that it will cause the demand and it will cause the inflation. And the next one is repayment of debt. So repayment of debt is nothing but government is repaying the debt which is already taken. Okay? So because of this the people are getting money, so it will automatically increase the money supply and it will increase the inflation. Right? Any doubts? No, right? Everyone? Good. So this is one side. Okay? ఒకటి ఓ ప్రోడక్ట్కి డిమాండ్ అయినా పెరగచ్చు, లేదు అంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అయినా పెరిగింది అనుకోండి, ప్రొడక్షన్ కాస్ట్. సో యాక్చువల్లీ కాసెస్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే డిమాండ్ పుల్, అంటే డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు ఇంక్రీజ్ అయ్యే దాన్ని ఏమంటామంటే, అప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఓ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎక్కువ అవుతుంది కదా. సో అలా కానీ ఒక ప్రోడక్ట్ కానీ ప్రైస్ కానీ ఎక్కువ అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే డిమాండ్ పుల్ అని పిలుస్తాం. కాస్ట్ పుష్ అంటే ఏంటి అంటే సో రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సోప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకోండి, ఈ సోప్ కావాల్సిన రా మెటీరియల్స్ కాస్ట్ ఎక్కువైపోతే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన సోపు యాక్చువల్గా దీని కాస్ట్ 10 rupees నార్మల్గా, బట్ ఈ సోప్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రజెంట్ రా మెటీరియల్స్ కాస్ట్ ఎక్కువైపోయాయి. ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే 10 rupees కాస్ట్ 12 rupees 15 rupees చేస్తుంది. ఎందుకంటే ఈ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయింది అనమాట. సో ఆ విధంగా ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళే కానీ ఈ కాస్ట్ని కానీ ఇంక్రీజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కాస్ట్ కానీ ఇంక్రీజ్ చేస్తే కంపెనీ వాళ్ళు దట్ విల్ కాల్ ఇట్ యాజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? దానికి గల రీజన్స్ ఏంటివి అంటే, సో దీస్ ఆర్ ద కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఓకే? సో విచ్ విల్
ఎఫెక్ట్ ద సప్లై. సప్లై అంటే ద కంపెనీ సైడ్ నుంచి సప్లై ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఫర్ నౌ అండర్స్టాండ్ నథింగ్ బట్ రా మెటీరియల్స్. సో రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఇట్ విల్ డూ, రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఓకేనా? లేదు అంటే ఇండైరెక్ట్గా ప్రొడక్షన్ సేమ్ ఉన్నా సరే దే విల్ ఇంక్రీజ్ ద ప్రైజెస్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకటి సప్లై అయినా ప్రొడక్షన్ అయినా తగ్గచ్చు. ప్రొడక్షన్ తక్కువైతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. లేదు అంటే సేమ్ ప్రొడక్షన్ ఉన్నా సరే దే విల్ ఇంక్రీజ్ ద కాస్ట్. ఎందుకంటే రా మెటీరియల్స్ అవైలబిలిటీ తక్కువ అయిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా దే విల్ ఇంక్రీజ్ ద కాస్ట్. అండ్ దీస్ ఆర్ ద నార్మల్ కాజెస్. సో ఈ డోంట్ నీడ్ సపరేట్ ఎక్స్ప్లెనేషన్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్, ఒకవేళ ఏదైనా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఉంటే దే హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ దట్. సో వాళ్ళు అక్కడ స్పెండ్ చేసిన మనీని దే హ్యావ్ టు రికవర్ కాబట్టి దే విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ ద ప్రైజెస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. ఓకే? అండ్ న్యాచురల్ కెలామిటీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఆల్సో ద ఫ్యాక్టర్స్ సప్లై అనేది తక్కువ అయిపోతుంది. ఓకేనా? ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. మీ దగ్గర ఒకవేళ అగ్రికల్చర్ ఏదైనా మ్యాంగోస్ మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి. సో ఇండియాలో ఉన్న జనాలకి 100 కేజీలు కావాలనుకుంటే, సో మన ఇండియాలో మొత్తం 500 కేజీస్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఆల్మోస్ట్ 450 కేజీస్ మీరు కానీ ఎక్స్పోర్ట్ చేసేస్తే అవైలబిలిటీ ఎంత ఉంటాయి, 50 ఉంటాయి. అంటే మీరు ప్రొడక్షన్ చేసిన దాంట్లో మనకు కావాల్సినంత సప్లై చూసుకుని దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకుంటే బెటర్. ఎక్కువగానే ఎక్సెస్గానే ఎక్స్పోర్ట్ చేసేస్తే నార్మల్ జనాలకు కావాల్సిన ఇండియాలో ఉన్న సప్లై తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ విల్ లీడ్స్ టు డిక్రీజ్ ఆఫ్ సప్లై అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ప్రైజెస్. ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో ట్రంప్ ట్రేడ్ రూల్స్ ఏవైతే నడుస్తున్నాయో అలాగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా జరిగినప్పుడు కూడా ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ ద ప్రైజెస్. ఓకేనా? సో సప్లైని తగ్గించేవి ఏంటంటే దిస్ ఆర్ నార్మల్ లైక్ క్లాషెస్ కానీ న్యాచురల్ కెలామిటీస్ ఇలా ఉన్నప్పుడు ప్రొడక్షన్ సరిగ్గా జరగదు. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ డిక్రీజ్ ద సప్లై లైక్ దట్. ఓకే? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డిమాండ్ సైడ్ యూ షుడ్ బి వెరీ వెరీ కాషియస్. ఓకే? సో ఒకవేళ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాసింగ్ ఇన్ఫ్లేషన్ అని వస్తే సో డెఫినెట్లీ ద క్వశ్చన్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ద డిమాండ్ ఓన్లీ. ఓకేనా? డిమాండ్లోనే వస్తుంది. ఒకవేళ డిమాండ్లో కానీ క్వశ్చన్ వస్తుంది అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఆన్ రీపేమెంట్ ఆఫ్ డెప్ట్. ఓకేనా? బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఇన్ఫ్లేషన్. ఓకే? నౌ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్రెడీ కేమ్. సో ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్లో వచ్చింది. దెన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద పబ్లిక్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ఎకానమీ అండ్ మార్కెట్. సో ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత ఇన్ఫ్లేషన్ అనేది మార్కెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్. సో 90% క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ దిస్ ఎఫెక్ట్స్ ఓన్లీ. ఓకే? సో యూ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ హౌ ద ఇన్ఫ్లేషన్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఆన్ డిఫరెంట్ సెక్టర్స్. ఓకే? ఫస్ట్ we will see the second one, producers versus consumers. How the inflation affects producers and how the inflation affects consumers. So ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ బైక్. ఓ బైక్ ఈజ్ కాస్ట్ ఆఫ్ 1 lakh rupees or 1.5 lakh నార్మల్లీ. సో ఒక బైక్ కాస్ట్ 1,50,000. ఓకేనా? సో ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఆ బైక్ కాస్ట్ ఎంత అయింది అంటే ఇట్ బికేమ్ 1.5 ఉండాల్సింది కాస్త 2.5 lakhs అయింది. సో కన్జ్యూమర్ పర్స్పెక్టివ్లో చూస్తే కన్జ్యూమర్ హ్యావ్ టు పే 2.5 lakhs. ఒకప్పుడు 1.5 lakh ఉన్న బైక్ నౌ దే హ్యావ్ టు పే 2.5 lakhs. సో ఇట్ ఈస్ బర్డన్ ఫర్ ద కన్జ్యూమర్స్. సో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు కన్జ్యూమర్స్ విల్ బియర్ ద బర్డన్. ఓకేనా? సో కన్జ్యూమర్స్ ఆర్ గోయింగ్ టు లూజ్, ఎందుకంటే దే హ్యావ్ టు పే మోర్ మనీ. బట్ ఇఫ్ విల్ సీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్, ప్రొడ్యూసర్స్కి ఏమవుతుంది అంటే ఒకప్పుడు దే ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1.5 lakhs. వాళ్ళకి ఒకప్పుడు ఎంత వచ్చేది అంటే 1.5 lakh వచ్చేది పర్ బైక్. బట్ నౌ దే ఆర్ గెటింగ్ 2.5 lakhs. సో ప్రొడ్యూసర్స్ ఆర్ ద గెయినర్స్, కన్జ్యూమర్స్ ఆర్ ద లూజర్స్. ఓకేనా? ఎందుకంటే దే హ్యావ్ టు పే మోర్ మనీ, ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.5 కాస్త 2.5 అయింది కాబట్టి. సో నౌ కన్జ్యూమర్స్ హ్యావ్ టు పే 2.5 ఇన్స్టెడ్ ఆఫ్ 1.5. సో ఇట్ ఈస్ బర్డన్ ఫర్ ద కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్ ఆర్ గోయింగ్ టు లూజ్. అండ్ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్లో చూస్తే వన్స్ అపాన్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1.5 lakhs. నౌ దే ఆర్ గెటింగ్ 2.5 lakhs కాబట్టి దే ఆర్ ద గెయినర్స్. సో ఎఫెక్ట్స్ ఎలా అడుగుతారంటే హూ ఆర్ ద గెయినర్ అండ్ హూ ఆర్ ద లూజర్. ఓకేనా? సో ప్రొడ్యూసర్ వర్సెస్ కన్జ్యూమర్ చూస్తే కన్జ్యూమర్స్ ఆర్ ద లూజర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ద గెయినర్స్. ఓకే? నౌ విల్ సీ దిస్ వన్, ఫ్లెక్సిబుల్ వర్సెస్ ఫిక్స్డ్. ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్. సో ఇద్దరు లేబర్స్ ఉన్నారు. ఒకరికేమో ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి అంటే వాళ్ళకి మంత్లీ శాలరీ కాదు, బేస్డ్ ఆన్ ద దాన్ని ఏమంటారు ఇన్ఫ్లేషన్ కానీ ధరలు కానీ పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకున్నా, ఒక పర్సన్ ఫిక్స్డ్ శాలరీ అంటే పర్ మంత్కి 30,000 శాలరీ అనుకుందాం. సో ఇన్ఫ్లేషన్ పెరిగినా తగ్గినా సరే దట్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 30,000. ఓకే? దట్ ఈస్ ఫిక్స్డ్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి అంటే
ఒకవేళ ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్లో ధరలు కానీ పెరిగితే ఆటోమేటిక్గా ఆ పర్సన్కి ఆ మార్కెట్లో ధరలు పెరిగిన దాన్ని బట్టి సో దే హ్యావ్ టు ఇంక్రీజ్ ద శాలరీ. ఓకేనా. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ద ఫిక్స్డ్ కాదు కాబట్టి ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ అయ్యి శాలరీస్ ఇస్తే దాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ అంటాం. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయింది అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్లీ ద పర్సన్స్ ఇన్కమ్ హ్యావ్ టు బి అడ్జస్టెడ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద ఫిక్స్డ్ కాదు కాబట్టి ఒకవేళ మార్కెట్లో కానీ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా ఈ ధరలు ఎంత అయితే పెరిగాయో ఎంత పర్సెంటేజ్ అయితే పెరిగాయో ఇతని శాలరీ కూడా అంత పెరగాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్సిబుల్. సో వీళ్ళిద్దరిని కంపేర్ కానీ చేస్తున్నా ఫ్లెక్సిబుల్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 30,000, సో నార్మల్ ఇతను కూడా 30,000 అనుకుందాం. ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి ఈ పర్సన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి. సో దిస్ పర్సన్ విల్ గెట్ ఓన్లీ 30,000. సో ఇతను ఫ్లెక్సిబుల్ కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేయడం వల్ల దిస్ పర్సన్ ఈస్ గెటింగ్ 33K. సో ఆబ్వియస్లీ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు గెయిన్ బికాస్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇట్ ఈస్ అడ్జస్ట్ టు ద ఇన్ఫ్లేషన్. సో దిస్ ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ గ్రూప్స్ ఆర్ గోయింగ్ టు గెయిన్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎవరైతే ఫిక్స్డ్ లేబర్ ఉంటారో దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువైనా తక్కువైనా దేర్ శాలరీ సేమ్. ఓకే. So compared to this two, flexible is going to gain and fixed is going to lose. Okay. Next one, we'll deal with debtor and creditor. So debtor low and creditor low, who is gainer and who is loser? Very, 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 very important. This one and this one. Okay. So debtors and creditors low, who is the gainer and who is the loser in the case of inflation? Okay. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం కావాలంటే జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ 1990s. సో మన తాతల టైంలో మనకు ల్యాండ్ ఉండింది అనుకుందాం. ఆ ల్యాండ్ దే సోల్డ్ ఇట్ ఫర్ 5,000 రూపీస్. సో 1990sలో 5,000 రూపీస్కి మన ల్యాండ్ని సోల్డ్ చేశారు. నౌ ద కాస్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ బికేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh ఫర్ ఎగ్జాంపుల్. నౌ ఇన్ 2025 ద ల్యాండ్ ఇస్ సేమ్. సో ఒకప్పుడున్న ల్యాండ్ 5,000 రూపీస్. నౌ ద కాస్ట్ ఆఫ్ దట్ సేమ్ ల్యాండ్ ఈస్ 5 lakhs. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దిస్ అబ్జర్వేషన్ వీ కెన్ సే దట్ ద వాల్యూ ఆఫ్ 5,000 ఇన్ 1990 ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ 5 lakhs ఇన్ 2025. ఎస్ ఆర్ నో? సో ద వాల్యూ ఆఫ్ 5,000 in 1990 ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ 5 lakhs ఇన్ 2025. Because the land is not going to change, what changed is the value of that the value of that rupee. The value of that rupee is changed. So ఒకప్పుడు ఉన్న ఈ 5,000 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల సో ప్రైజెస్ ఎక్కువయ్యి ఒకప్పుడు ఉన్న ఈ 5,000 నవ్ ఈక్వల్ టు 5 lakhs. ఓకేనా. ఇన్ ద సేమ్ వే మీరు ఒకప్పుడు ఒక పర్సన్కి 5,000 రూపీస్ అప్పిచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ అప్పిచ్చారు అనుకుందా, ఎప్పుడు 1990లోనే. ఓకేనా. మీరు 1990లో ఒక పర్సన్ 5,000 రూపీస్ అప్పిచ్చారు. నౌ యూ థాట్ ఆఫ్ రికవరింగ్ ఇట్ బ్యాక్. మీరు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు 5,000 తీసుకుంటారా ఆర్ 5 lakhs తీసుకుంటారా? 5 lakhs తీసుకుంటారా 5,000 తీసుకుంటారా? ఇంట్రెస్ట్ తోటి. సో 5,000కి ఇంట్రెస్ట్ వేస్తే ఎంత వస్తుంది? అట్లీస్ట్ యూ విల్ గెట్ 1 lakh మేబీ. సో 5,000 లిటిల్ అమౌంట్ రైట్, ఎంత ఇంట్రెస్ట్ వేసినా రాదు. సో నార్మల్గా ఇంట్రెస్ట్ పక్కన పెట్టేస్తే మీరు 5,000 తీసుకుంటారా 5 lakhs తీసుకుంటారా? మీరు 5,000 తీసుకుంటారు. ఎందుకు అంటే మీరు అగ్రిమెంట్లో ఎంత మెన్షన్ చేశారు అమౌంట్ అంటే 5,000 మెన్షన్ చేశారు అగ్రిమెంట్ ప్రకారం. బట్ ఆ వాల్యూ క్యాలిక్యులేషన్ కానీ చేస్తే హౌ మచ్ దట్ పర్సన్ హ్యావ్ టు పే? 5 lakhs. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రావడం వల్ల 1990లో ఈ 5,000 వాల్యూ ఎంత అయింది అంటే 2025లో 5 lakhs అయింది. ఎస్ ఆర్ నో? అంటే ఈ పర్సన్ రియాలిటీలో ఎంత పే చేయాలి మనకి అంటే 5 lakhs పే చేయాలి. ఎస్ ఆర్ నో? బట్ హౌ మచ్ దిస్ పర్సన్ ఈజ్ పేయింగ్ బ్యాక్? 5,000. ఓకేనా. ఇన్ ద సేమ్ వే ఒక బ్యాంక్ కానీ తీసుకుంటే, ఓకేనా, బ్యాంక్ విల్ గివ్ లోన్స్ టు ద పర్సన్స్ హూ ఆర్ రిక్వైరింగ్ ద లోన్. సో ఈ బ్యాంక్ ఎవరికైతే లోన్ తీసుకుంటారు కదా పర్సన్స్, సో వీళ్ళు లోన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే లోన్ ఇస్తారో వాళ్ళని ఏమని పిలుస్తామంటే క్రెడిటర్ అని పిలుస్తాం. ఓకేనా. ఎవరైతే లోన్ ఇస్తారో వాళ్ళని క్రెడిటర్ అని పిలుస్తాం. ఓకేనా. ఎవరైతే వాళ్ళని డెప్టర్ అంటాం ఎందుకంటే కాబట్టి. ఓకేనా. సో ఎవరైతే లోన్ ఇస్తారో విల్ కాల్ దెమ్ యాజ్ క్రెడిటర్స్, ఎవరైతే లోన్ తీసుకుంటారో విల్ కాల్ దెమ్ యాజ్ డెప్టర్స్. ఓకేనా. సో ఈ కండిషన్లో ఈ 5,000 ఎవరైతే ఇచ్చారో వాళ్ళు నథింగ్ బట్ క్రెడిటర్. ఓకేనా. ఎవరైతే తీసుకొని రీపే చేయాలో వాళ్ళు నథింగ్ బట్ డెప్టర్. ఓకేనా.
సో ఈ బ్యాంక్ తీసుకుంటే బ్యాంక్ ఈజ్ గివింగ్ లోన్స్ టు ద పర్సన్, దిస్ పర్సన్ హ్యావ్ టు పే బ్యాక్ ఆఫ్టర్ ద మెచ్యూరిటీ డేట్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ 1990లో లోన్, సో సేమ్ కాన్సెప్ట్కి అప్లై చేయండి. 1990లో బ్యాంక్ లోన్ ఇచ్చింది 5,000 రూపీస్ ఫర్ దిస్ పర్సన్ హ్యావ్ టు పే బ్యాక్ టు ద బ్యాంక్ ఇన్ ద 2025. ఓకేనా? 5,000 రూపీస్ లోన్ తీసుకున్నాడు ఇన్ 1990లో, దే హ్యావ్ టు పే బ్యాక్ టు ద బ్యాంక్. సో హియర్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ క్రెడిటర్, ఎందుకంటే దే గివెన్ ద లోన్. ఓకేనా? దిస్ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెప్టర్ బికాజ్ హీ నీడ్ టు పే బ్యాక్ దట్ అమౌంట్. ఓకే? సో 1990లో ఈ అమౌంట్ తీసుకున్నాడు ఈ పర్సన్, దిస్ పర్సన్ హ్యావ్ టు పే బ్యాక్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో, సో ఎనీహౌ దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పే 5,000 ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ యాజ్ పర్ అగ్రిమెంట్ ఇట్ ఈస్ మెన్షన్ ఓన్లీ 5,000. సో ఆ సంవత్సరం ఏదైనా సరే దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పే ఓన్లీ ద 5,000 ఓన్లీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు పే 5 lakhs. ఓకే? సో 5,000 పే చేస్తున్నాడు కాబట్టి యాక్చువల్లీ ఎంత పే చేయాలి? 5 lakhs పే చేయాలి. ఇన్స్టెడ్ హౌ మచ్ ఈజ్ పేయింగ్? 5,000 ఓన్లీ, రైట్? సో ఇప్పుడు మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేసి హూ ఈజ్ గెయినర్ అండ్ హూ ఈజ్ లూజర్, whom you thought he is the gainer, whom you thought is the loser in this two? Have an knowledge guess. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెయిన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు? సో క్రెడిటర్ ఈస్ లూజర్. ఎందుకు? సో క్రెడిటర్ వన్స్ అపాన్ ఎ టైమ్ హీ గివెన్ లోన్ ఆఫ్ 5,000. ఓకేనా? 1990లో క్రెడిటర్ అనే ఒక బ్యాంక్ ఏం చేసిందంటే ఒక పర్సన్ 5,000 లోన్ ఇచ్చింది. ఓకేనా? ఇన్స్టెడ్ 2025లో ఈ బ్యాంక్కి రిటర్న్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే 5 lakhs తీసుకోవాలి. యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి 5 lakhs తీసుకోవాలి. బట్ దిస్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు పే ఓన్లీ 5,000 ఓన్లీ. ఓకేనా? సో క్రెడిటర్ అప్పీయడం వల్ల ఇతనికి వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది రిటర్న్లో. అదే అమౌంట్ ఇతని దగ్గర ఉంటే హీ మైట్ డిడ్ సంథింగ్ విత్ దట్, హీ మైట్ ఇంప్రూవ్డ్ దట్ అమౌంట్. ఓకేనా? ఇతనికి లోన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ 5,000 కాస్త 5,000 లాగానే ఉండిపోయింది. ఓకేనా? కాబట్టి ఎవరైతే అప్పు ఇస్తారో దే ఆర్ గోయింగ్ టు లూజ్, రైట్? అండర్స్టాండింగ్? సో ఎవరైతే అప్పు తీసుకుంటారో దే ఆర్ గోయింగ్ టు గెయిన్. సో వాట్ ఈస్ ద టేక్ అవే? సో ఎవరోన్ హ్యావ్ టు టేక్ లోన్స్. ఓకే? సో ఎవరైతే లోన్ తీసుకుంటారో దే ఆర్ గోయింగ్ టు లూజ్, ఎవరైతే లోన్స్ ఇస్తారో దే ఆర్ గోయింగ్ టు, ఎవరైతే లోన్ తీసుకుంటారో దే ఆర్ గోయింగ్ టు గెయిన్, ఎవరైతే లోన్స్ ఇస్తారో దే ఆర్ గోయింగ్ టు లూజ్. ఓకేనా? సో క్రెడిటర్ ఈజ్ నథింగ్ బట్ ద లోన్ గివర్. సో ఎవరైతే లోన్ ఇస్తారో దే ఆర్ గోయింగ్ టు లూజ్ కాబట్టి క్రెడిటర్ ఈజ్ ద లూజర్, డెప్టర్ ఈజ్ ద గెయినర్. సో హౌ అనేది యూ కెన్ ఇన్ఫర్ ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఎవరివన్ అండర్స్టూడ్, రైట్? గుడ్. సేమ్ కాన్సెప్ట్ ఈజ్ ఫర్ బాండ్ హోల్డర్. బాండ్ హోల్డర్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా? సో సేమ్ కాన్సెప్టే. ఈ బ్యాంక్ లోన్ గురించి చెప్పాం కదా, సేమ్ గవర్నమెంట్ లోన్స్ ఎలా చేస్తుంది అంటే, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, రైట్? గవర్నమెంట్కి అవసరమైనప్పుడు అప్పుడు ఎలా తీసుకుంటుంది, ఇట్ విల్ ఇష్యూ ద బాండ్. సో పబ్లిక్ దగ్గర విల్ హోల్డ్ ద బాండ్, పబ్లిక్ బాండ్ తీసుకొని దే విల్ గివ్ ద మనీ. ఇట్ ఈస్ ద ప్రాసెస్ హౌ ద గవర్నమెంట్ విల్ టేక్ ద లోన్. ఎస్ ఆర్ నో? సో ప్రజెంట్ బాండ్ని ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో వీల్ కాల్ దెమ్ యాజ్ బాండ్ హోల్డర్స్. బాండ్ హోల్డర్స్ అని ఎవరంటే ఈ పర్సన్ ఎవరైతే ఈ బాండ్ని కొనుక్కుంటారో వాళ్ళని, ఎందుకంటే ఫైనల్లీ హీఈస్ హోల్డింగ్ ద బాండ్. ఓకేనా? సో హీఈస్ నథింగ్ బట్, ఇతను బాండ్ తీసుకోవడం వల్ల ఏం చేస్తున్నాడు, మనీ ఈజ్ గివింగ్ టు ద గవర్నమెంట్, మనీ ఇస్తున్నాడు. నథింగ్ బట్ ఏ క్రెడిటర్, క్రెడిట్ చేస్తున్నాడు గవర్నమెంట్కి, అంటే గవర్నమెంట్కి అప్పిస్తున్నాడు. హీఈస్ ద గివర్ ఆఫ్ ద లోన్. సో నథింగ్ బట్ ఏ క్రెడిటర్. ఓకేనా? వీ ఆల్రెడీ అండర్స్టూడ్ దట్ క్రెడిటర్ ఈజ్ అ లూజర్. ఎస్ ఆర్ నో? సో బికాస్ హీఈస్ ద పర్సన్ హీఈస్ హోల్డింగ్ ద బాండ్, విల్ కాల్ హిమ్ యాజ్ బాండ్ హోల్డర్. సో ఎవరైతే బాండ్ హోల్డర్ ఉంటారో ఇట్ ఈస్ నథింగ్ బట్ హీఈస్ ద లోన్ గివర్ టు ద గవర్నమెంట్, హీఈస్ గివెన్ ద లోన్ అమౌంట్ టు ద గవర్నమెంట్, నథింగ్ బట్ ఏ క్రెడిటర్. సో బాండ్ హోల్డర్ని వీ ఆల్సో కాల్డ్ యాజ్ క్రెడిటర్, యూ కెన్ కాల్ ఇట్ యాజ్ క్రెడిటర్. But UPSC play, that's why I just mentioned separately. So bond holder is nothing but a creditor to the government. Okay, na? So anyhow creditors are losers, right? So because of that bond holders also stand as losers. Okay? Any doubts so far? No? So now these two are pending. Balance of payment and exchange rate. సో నార్మల్గా ఏమవుతుంది అంటే, సో ఒక కంట్రీ తీసుకుంటే, సో ఇండియా కావాల్సిన ఏవైతే గుడ్స్ ఉంటాయో, సో ఒకవేళ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే పర్లేదు. సో ఇఫ్ ఎనీ గుడ్స్ ఆర్ రిక్వైరింగ్, ఇండియా విల్ ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. దేర్ ఆర్ సమ్ మ్యాండేటరీ ఐటమ్స్ దట్ ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ లైక్ పెట్రోలియం కానీ, గోల్డ్ కానీ.
దీస్ ఆర్ కాపర్ కానీ, దీస్ ఆర్ డెఫిషియెంట్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. ఓకే, సో ఇండియా ఈజ్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ ఫర్ దిస్ ప్రొడక్ట్స్. సో ఇండియా ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇంపోర్ట్ అనమాట. ఓకేనా, సో ఇండియాలో కొన్ని ఇంపోర్ట్స్ అవుతాయి, సో ఇండియా నుంచి కొన్ని ఎక్స్పోర్ట్స్ అవుతాయి. ఇండియాలో ఏవైతే సర్ప్లస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ సర్ప్లస్ ఉంటుంది మంది, సో మన ఇండియాలో ఏదైతే సర్ప్లస్ ఉంటుందో ఇండియా విల్ ఎక్స్పోర్ట్ టు ద అదర్ కంట్రీస్. ఓకేనా, సో ఓవరాల్గా ఏంటి అంటే ఇండియాలో కొన్ని లోపలికి వచ్చేవి ఉంటాయి, కొన్ని బయటకు వెళ్ళేవి ఉంటాయి. ఓకేనా, ఒక ఇయర్లో కానీ తీసుకుంటే ఒక లిస్ట్ కానీ ప్రిపేర్ చేస్తే ఓకేనా, సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ మనీ ఇండియాలోకి వస్తుందో పోతుందని ఫోకస్ చేస్తే, ఒక లిస్ట్ కానీ 1 year ప్రిపేర్ చేస్తే, ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తం లిస్ట్ కానీ ప్రిపేర్ చేస్తే దట్ విల్ కాల్ ఇట్ as బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి అంటే ఇండియా లోపలికి వచ్చేది బయటికి వెళ్ళేది ఎంత అని ఒక 1 year కానీ క్యాలిక్యులేట్ చేస్తే దట్ విల్ కాల్ ఇట్ as బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సింప్లీ. ఓకేనా, ఒకవేళ మీరు కానీ ఒక ఇంపోర్టర్ అయి ఉంటే, మీరు కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే, సో మీరు ఫారిన్ నుంచి ఒక ప్రొడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సో యూ విల్ ఇంపోర్ట్ ఏ ప్రొడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇంపోర్టింగ్ సమ్ టేబుల్స్, సో యూ ఆర్ ఇంపోర్టింగ్ టేబుల్స్ ఫ్రమ్ ఫారిన్. సో మీరు ప్రొడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాట్ యూ విల్ పే దెమ్ బ్యాక్, యూ విల్ పే ఇన్ ద కరెన్సీ. సో మీరు గుడ్ని కానీ ఇంపోర్ట్ చేసుకుంటే యూ హ్యావ్ టు పే దెమ్ ఇన్ ద కరెన్సీ, మనీ వాల్యూలో పే చేయాలి, కరెన్సీలో. ఎస్ ఆర్ నో? అదేవిధంగా మీరు కానీ ఒక ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేసి మీరు రైస్ అని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకోండి ప్రపంచానికి, సో ఇన్ రిటర్న్ యూ విల్ గెట్ ద మనీ. సో అంటే ఓ ప్రొడక్ట్స్ ఒక సైడ్ వెళ్తాయి, మనీ అనేది ఆపోజిట్ సైడ్ వస్తాయి. ఒకవేళ మీరు కానీ ఇంపోర్టర్ కానీ అయితే ప్రొడక్ట్ అనేది ఇండియాలోకి వస్తుంది, మనీ అనేది బయటికి వెళ్తుంది. ఒకవేళ మీరు కానీ ఎక్స్పోర్టర్ అయితే ప్రొడక్ట్ అనేది బయటికి వెళ్తుంది, మనీ అనేది లోపలికి వస్తుంది. ఓకేనా, సో దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఏ కంట్రీకైనా సరే ఎక్స్పోర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ బయటికి పంపిస్తారో యు ఆర్ గెటింగ్ మనీ ఇన్ టు ద ఇండియా. మనీ అనేది ఇండియా లోపలికి వస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే కరెన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ డాలర్, US dollar ఈజ్ కమింగ్ ఇన్ టు ద ఇండియా. బికాస్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ ఏ ప్రొడక్ట్, యు ఆర్ గెటింగ్ డాలర్ ఇన్ టు ద ఇండియా. సో దాన్ని విల్ కాల్ ఇట్ as ఫారిన్ కరెన్సీ అని పిలుస్తాం. ఫారిన్ కరెన్సీ ఈజ్ వెరీ 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 నెసెసరీ ఫర్ ఎనీ కంట్రీ. ఓకేనా, సో ఆ ఫారిన్ కరెన్సీ ఒక కంట్రీలోకి ఎలా వస్తుంది అంటే బై ఇంక్రీజింగ్ ద ఎక్స్పోర్ట్స్ ఎంత ఎక్కువగానే ఇంక్రీజ్ చేస్తే, మీరు ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక గుడ్డుని బయటికి పంపిస్తున్నారు, యు ఆర్ గెటింగ్ మనీ, అంటే కరెన్సీ యు ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఇన్సైడ్. సో ఓకే, సో కరెన్సీ ఈజ్ కమింగ్ ఇన్ టు ద ఇన్సైడ్. సో దిస్ ఫారిన్ కరెన్సీ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ ఎనీ కంట్రీ టు సస్టైన్. ఓకేనా, బట్ ఈ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ దేనివల్ల వస్తుంది అంటే డిమాండ్ వల్ల వస్తుందని చెప్పినాం కదా. డిమాండ్ అంటే ఏదైనా ఓ ప్రోడక్ట్ యొక్క సప్లై తక్కువైపోతే, అదర్వైజ్ ప్రోడక్ట్ సప్లై తక్కువైపోతే ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకుంటే, ఆల్రెడీ మన ఇండియాలో సప్లై ఈజ్ వెరీ లెస్. ఓకేనా, యు ఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ క్వాంటిటీ టు ఎక్స్పోర్ట్ ఎనీ ప్రొడక్ట్. అంటే ఎక్స్పోర్ట్ చేసే అంత క్వాంటిటీ ప్రొడక్ట్స్ మీ దగ్గర లేవు అంటే ఎక్స్పోర్ట్స్ విల్ కమ్ డౌన్ ఇన్ ద ఇన్ఫ్లేషన్. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ దేనివల్ల వస్తుంది అంటే బికాస్ ఆఫ్ షార్ట్ సప్లై తక్కువ ఉండడంలో ఇన్ఫ్లేషన్ వస్తుంది. బికాజ్ యు ఆర్ హ్యావింగ్ ద షార్టేజ్ ఆఫ్ సప్లై, యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్ ద ప్రొడక్ట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. ఒకసారి మీరు ఎక్స్పోర్ట్స్ అని చేయలేకపోతే ఏమవుతుంది అంటే లోపలికి వచ్చే కరెన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే ఫారిన్ రిజర్వ్స్ అనేవి ఇండియాలో తగ్గిపోతాయి. సో ఐ ఆల్రెడీ టోల్డ్ దట్ ఫారిన్ కరెన్సీస్ ఆర్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ ఎనీ కంట్రీ టు సస్టైన్. సో బికాజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ ద ఎక్స్పోర్ట్స్ విల్ కమ్ డౌన్. ఎక్స్పోర్ట్స్ తక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫారిన్ కరెన్సీ విల్ కమ్ ఇన్ టు ద ఇండియా విల్ రెడ్యూస్. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా విల్ ఎక్స్పీరియన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిషియట్. డెఫిషియట్ ఈజ్ నథింగ్ బట్ అంటే మన కరెన్సీలో బయటికి వెళ్ళే కరెన్సీ లోపలికి వచ్చే కరెన్సీ అని చూసుకుంటే, సో లోపల కరెన్సీ ఎలా వస్తుంది, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అయితే లోపలికి వచ్చే కరెన్సీ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ చేస్తలేం కాబట్టి లోపల కరెన్సీ రావట్లేదు కాబట్టి సో విల్ హ్యావ్ కరెన్సీ డెఫిషియట్. కరెన్సీ డెఫిషియట్ అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనీ పే చేయాలి. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ద డాలర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు $50 పే చేసినారు. ఎందుకంటే యూ ఇంపోర్టెడ్ సమ్ ప్రోడక్ట్ అండ్ యూ పేడ్ ద $50 అండ్ యూ ఎక్స్పోర్టెడ్ సమ్ ప్రోడక్ట్, ఎక్స్పోర్ట్ చేశారు, యూ విల్ రిసీవ్ ద డాలర్స్. సో యూ రిసీవ్ ద $100. సో ఓవరాల్ రిజల్ట్ చూస్తే 1 yearలో $50 ఏమో బయటికి వెళ్ళినాయి, $100 ఏమో లోపలికి వచ్చినాయి. వాట్ ఈస్ ద నెట్ అవుట్కమ్ ఈస్ $50 సర్ప్లస్. ఎందుకంటే ఇండియాలో ఉండిపోయింది $50. అలా కాకుండా మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఇన్ఫ్లేషన్లు అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల ఈ $100 కాస్త $30 అయినాయి. సో ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ జరగట్లేదు కాబట్టి
$100 అయినాయి. సో వాట్ ఇస్ ద నెట్ రిజల్ట్? $20 డెఫిషిట్. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో ఆటోమేటిక్గా ఇండియాలోకి వచ్చే కరెన్సీ తగ్గిపోతుంది. కరెన్సీ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇండియాలో ఉన్న కరెన్సీ స్టోరేజ్ తగ్గిపోతుంది. ఓకేనా, దాన్ని వీల్ కాల్ ఇట్ as డెఫిషిట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫ్లేషన్లో అంటే, ఇన్ఫ్లేషన్ టైంలో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల లోపలికి వచ్చే కరెన్సీ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది డెఫిషిట్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ నార్మల్గా సో హౌ మనీ రూపీస్ ఫర్ $1? ప్రజెంట్ 85 రూపీస్, యావరేజ్ 1 or 2 రూపీస్. నౌ $1 మీకు కావాలంటే యూ హ్యావ్ టు పే 85 రూపీస్, రైట్? సో దీన్ని మనం ఏమంటామంటే ద ఎక్స్చేంజ్ రేట్. ఎక్స్చేంజ్ రేట్ ప్రజెంట్ ఈస్ $1 ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. ఓకేనా, ఒకవేళ $1కి 50 రూపీస్ కానీ అయితే 50 రూపీస్ అంటే మీకు $1 కావాలి అంటే 50 రూపీస్ పే చేస్తే చాలు, యు ఆర్ ఏబుల్ టు గెట్ ద $1. ఓకేనా, ఈ రెండు కండిషన్లు కానీ మనం కంపేర్ చేస్తే ఫ్రమ్ ఇండియా పర్స్పెక్టివ్లో చూస్తే ఇండియన్ రూపీ పర్స్పెక్టివ్ అంటే 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ పర్స్పెక్టివ్, ఇంకో డాలర్స్ పర్స్పెక్టివ్. ఓకేనా, సో ఇండియన్ పర్స్పెక్టివ్ నుంచి అని చూస్తే ఎక్కడైతే ఒక ఫారిన్ కరెన్సీకి ఒక ఇండియన్ రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుందో, అంటే ఇక్కడ ఎక్కువ పే చేస్తున్నాం కదా, 85 రూపీస్ పే చేస్తున్నాం, దీన్ని విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అంటే ఒక ఫారిన్ కరెన్సీకి ఎప్పుడైతే ఎక్కువ ఇండియన్ రూపీస్ని పే చేస్తామో ఆ కండిషన్ విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఓకేనా, ఎక్కడైతే ఒక $1కి కంపారిటివ్లీ తక్కువగానే పే చేస్తామో దట్ కండిషన్ ఆ ఇండియన్ రూపీ పర్స్పెక్టివ్లో ఇండియన్ రూపీ ఈజ్ అప్రిషియేటెడ్. ఓకేనా, ఇండియన్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఎక్కడైతే ఒక $1కి ఎనీ ఫారిన్ కరెన్సీకి ఎక్కువగానే ఇండియన్ రూపీస్ పే చేస్తామో దట్ విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. ఓకేనా, సో ఇన్ఫ్లేషన్లో ఏమవుతుంది అంటే, సో ఇది కూడా ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ మార్కెట్. ఎలా ఉంటుందంటే అవైలబిలిటీ, ఇండియన్ రూపీ అవైలబిలిటీ, ఇక్కడ ఫారిన్ డాలర్స్ అవైలబిలిటీ, ఇండియన్ రూపీ అవైలబిలిటీ, డాలర్స్ అవైలబిలిటీ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $10 అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో, ఇక్కడ $100 రూపీస్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. రెండో సేమ్ కండిషన్, $10 1000 రూపీస్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు కానీ మీరు ఈక్వల్ చేస్తే ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్, ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. ఎస్ సార్ నో? సో ఈ రెండు కండిషన్ చూసుకుంటే, ఒకటి డాలర్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్ ఈజ్ $10 అండ్ రూపీ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్ ఈజ్ $100. అండ్ సెకండ్ కండిషన్ తీసుకుంటే మార్కెట్లో డాలర్స్ ఏమో 10 ఉన్నాయి, బట్ రూపీస్ అవైలబిలిటీ ఏమో పెరిగినాయి. ఓకేనా, సో ఇక్కడేమో $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్, ఇక్కడేమో $1 ఈక్వల్ టు 100 రూపీస్. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్, రైట్? ఈ రెండు కండిషన్లో చూస్తుంటే విచ్ కండిషన్ విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్, విచ్ కండిషన్ విల్ కాల్ ఇట్ as అప్రిషియేషన్? ఈ రెండిట్లో కంపేర్ చేస్తే దిస్ వన్ ఇస్ డిప్రిషియేషన్ ఆర్ దిస్ వన్ ఇస్ డిప్రిషియేషన్? విచ్ వన్? 100 రూపీస్ డిప్రిషియేషన్. ఎందుకంటే $1కి మీరు ఇక్కడే ఎక్కువ ఇండియన్ రూపీస్ పే చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువ ఇండియన్ రూపీస్ పే చేస్తారో దట్ విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్, రైట్? ఇక్కడ యు ఆర్ పేయింగ్ మోర్ ఇండియన్ రూపీస్ కాబట్టి ఈ కండిషన్ విల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఈ కండిషన్ విల్ కాల్ ఇట్ as అప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఎస్ ఆర్ నో? సో ఈ డిప్రిషియేషన్ ఎందుకు అయింది అంటే ఇక్కడ రూపీ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇండియన్ రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. అంటే వాట్ ఈస్ ద టేక్ అవే ఇస్ దట్ ఎప్పుడైతే ఒక కరెన్సీ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్ ఇంక్రీజెస్, ఒక మార్కెట్లో కరెన్సీ యొక్క అవైలబిలిటీ ఎక్కువగానే ఉంది అంటే, ఓకేనా, ఒక కరెన్సీ యొక్క అవైలబిలిటీ, ఇక్కడ ఇండియన్ కరెన్సీ తీసుకుంటే అవైలబిలిటీ ఎక్కువైంది, ఇండియన్ కరెన్సీ అవైలబిలిటీ ఎక్కువైంది కాబట్టి ఇండియన్ కరెన్సీ ఈజ్ డిప్రిషియేటెడ్. ఓకేనా, దీన్ని ఇండైరెక్ట్గా ఇంకో విధంగా ఇంకేం చెప్పచ్చు అంటే, ఓకేనా, సో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తక్కువ అయింది అని కూడా చెప్పచ్చు. ఓకేనా, మీరు కంపేర్ చేస్తే ఇండియన్ రూపీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ యొక్క అవైలబిలిటీ ఎక్కువ అయింది అన్నా సరే ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫారిన్ కరెన్సీ యొక్క కరెన్సీ అవైలబిలిటీ తక్కువైంది, ఈజ్ ఈక్వల్ టు బోత్ ఆర్ ఈక్వల్. సో మనకి ఎక్స్చేంజ్ ఈ ఇన్ఫ్లేషన్లో తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గిపోతున్నాయని చెప్తున్నాం. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వల్ల ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చి తగ్గిపోతుందని చెప్తున్నాం. అంటే ఇండైరెక్ట్ ఏంటి అంటే ఫారిన్ కరెన్సీ అంటే డాలర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. డాలర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే రూపీ అవైలబిలిటీ అనేది పెరిగిపోతుంది. రూపీ అవైలబిలిటీ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు ఇవి ఆల్రెడీ నో, రూపీ అవైలబిలిటీ పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒక రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఓకేనా, సో రూపీ ఏదైనా జస్ట్ థింక్ దట్ దేర్ ఆర్ 2 పర్స్పెక్టివ్స్, వన్ ఈజ్ ఫారిన్ కరెన్సీ పర్స్పెక్టివ్, వన్ ఈజ్ ఇండియన్ రూపీ పర్స్పెక్టివ్. సో ఏ కరెన్సీ అయినా సరే, అది ఈ కరెన్సీ అయినా ఏ కరెన్సీ యొక్క అవైలబిలిటీ పెరిగిపోయినా ఆ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అవుతుంది.
ఈ కండిషన్లో సో ఈ కరెన్సీ కానీ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే ఇండియన్ రూపీ విల్ డిప్రిషియేట్. ఈ కరెన్సీ అవైలబిలిటీ అని ఎక్కువ ఉంటే ఫారిన్ కరెన్సీ విల్ డిప్రిషియేట్. ఓకేనా? సో ఏ కరెన్సీ అవైలబిలిటీ ఎక్కువ ఉంటే, అవైలబిలిటీ కానీ ఎక్కువ ఉంటే దట్ కరెన్సీ విల్ డిప్రిషియేట్. ఓకేనా? సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, ఒక కరెన్సీ డిప్రిషియేట్ అయింది అంటే ఇండైరెక్ట్గా ఇంకో కరెన్సీ అప్రిషియేట్ అయిందని అర్థం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అయింది అంటే, ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అయిందంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అయిందని అర్థం. యూ హ్యావ్ టు ఇన్ఫర్ లైక్ దట్. ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అంటే ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్. ఓకేనా? సో ఇండియన్ రూపీ అప్రిషియేట్ అయిందంటే ఫారిన్ కరెన్సీ డిప్రిషియేట్ అయిందని అర్థం. ఓకేనా? సో ఎక్స్పోర్ట్స్, ఈ ఇన్ఫ్లేషన్లో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి కదా, ఎక్స్పోర్ట్స్ అనేటివి తక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇండియా లోపలికి వచ్చే కరెన్సీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ జరగవు కాబట్టి ఇన్ఫ్లేషన్లో ఇండియా లోపలికి వచ్చే ఫారిన్ కరెన్సీ అనేది తగ్గిపోతుంది. ఫారిన్ కరెన్సీ తగ్గిపోయింది అంటే ఏంటి అంటే ఫారిన్ కరెన్సీ యొక్క అవైలబిలిటీ తగ్గిపోయిందని అర్థం. ఎస్, ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గిపోయిందని అర్థం. ఓకేనా? అవైలబిలిటీ పెరిగితే ఏమవుతుంది, ఆ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గిపోయింది. ఒకవేళ ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ పెరిగింటే ఫారిన్ కరెన్సీ డిప్రిషియేట్ అయ్యేది. ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గింది కాబట్టి ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఇండియన్ కరెన్సీ ఏమవుతుంది, ఇండియన్ కరెన్సీ విల్ డిప్రిషియేట్. కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇండియన్ రూపీ విల్ డిప్రిషియేట్. ఎందుకు అంటే ఎక్స్పోర్ట్ జరగవు, ఎక్స్పోర్ట్ జరగకపోతే ఫారిన్ కరెన్సీ అనేది ఇండియాలోకి రాదు, అంటే ఫారిన్ కరెన్సీ షార్టేజ్ వస్తుంది, అంటే ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గుతుంది. ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గుతుంది అంటే ఫారిన్ కరెన్సీ విల్ అప్రిషియేట్. ఎందుకంటే అవైలబిలిటీ తగ్గుతుంది అంటే ఫారిన్ ఏ కరెన్సీ అయినా అవైలబిలిటీ తగ్గితే దట్ విల్ అప్రిషియేట్. సో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గుతుంది కాబట్టి ఫారిన్ కరెన్సీ విల్ అప్రిషియేట్. ఫారిన్ కరెన్సీ విల్ అప్రిషియేట్ కాబట్టి ఇండియన్ కరెన్సీ అంటే ఇండియన్ రూపీ విల్ డిప్రిషియేట్. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్. సో అండర్స్టూడ్? డౌట్స్? అర్థమైందా మీకు? నో? హౌ మెనీ ఆఫ్ యూ నాట్ అండర్స్టూడ్? నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే? So it is confusing? Very good. I will explain it. So this is a huge topic actually. Okay. చూడండి, ఒక మార్కెట్లో there are $10 are there and 100 rupees are there. ఓకేనా? ఇది ఫస్ట్ సినారియో తీసుకుందాం. సో సెకండ్ కండిషన్ ఏంటంటే $10 ఆర్ దేర్, 1000 రూపీస్ ఆర్ దేర్. ఈ ఫస్ట్ కండిషన్ కానీ చూసుకుంటే డాలర్ సప్లైలో ఎక్కడ చేంజ్ లేదు. ఓకేనా? వాట్ ఈ చేంజ్ ఈస్ దట్ ఇండియన్ రూపీ ఇక్కడ అవైలబిలిటీ ఎక్కువ ఉంది మార్కెట్లో, ఇక్కడ అవైలబిలిటీ తక్కువ ఉంది. ఓకేనా? మీరు దీన్ని అవైలబిలిటీ అయినా అవ్వచ్చు, ఇండియన్ రూపీ సప్లై అయినా అవ్వచ్చు, ఏదైనా ఎలా అయినా పిలవచ్చు. ఇండియన్ రూపీ సప్లై ఎక్కువ ఉంది అనొచ్చు. దీని నుంచి ఇక్కడ కంపేర్ చేసి ఇండియన్ రూపీ సప్లై ఈజ్ మోర్. ఓకేనా? సో ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే $1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 రూపీస్ అవుతుంది, ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అవుతుంది. ఎస్ సార్? నో? అప్ టు దిస్ యూ అండర్స్టూడ్ రైట్? సో ఇక్కడేమో $1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్, ఇక్కడేమో $1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. ఎందుకంటే ఇక్కడ $10 ఉన్నాయి, ఇక్కడ 100 రూపీస్ ఉన్నాయి కాబట్టి దీనికి పోతే $1 ఈక్వల్ టు 10 రూపీస్ ఆ విధంగా. ఓకేనా? సో ఈ రెండు కండిషన్లను కంపేర్ చేస్తే ఎక్కడైతే ఎక్కువ ఇండియన్ రూపీస్ పే చేస్తామో ఈ కండిషన్ని వీల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఓకేనా? ఏ కరెన్సీ అయితే ఎక్కువ పే చేస్తామో దాన్ని వీల్ కాల్ ఇట్ as, ఆ కరెన్సీ సైడ్ నుంచి చూస్తే ఇట్ ఈస్ డిప్రిషియేషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే $1కి ఎక్కువ ఇండియన్ రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి ఇండియన్ రూపీ పర్స్పెక్టివ్లో చూస్తే ఇండియన్ రూపీస్ డిప్రిషియేటెడ్. ఓకేనా? సో దీన్నే ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు అంటే ఫారిన్ కరెన్సీస్ అప్రిషియేటెడ్ అని చెప్పచ్చు. ఓకేనా? దీన్నే వీల్ కాల్ ఇట్ as ఫారిన్ కరెన్సీస్ అప్రిషియేటెడ్. ఓకేనా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఈ రెండింటి కంపేర్ చేసి ఇక్కడ ఇండియన్ రూపీస్ డిప్రిషియేటెడ్, ఇక్కడ ఇండియన్ రూపీస్ అప్రిషియేటెడ్. అంటే ఎక్కడైతే తక్కువ ఇండియన్ రూపీస్ పే చేయాల్సి వస్తుందో దాన్ని వీల్ కాల్ ఇట్ as అప్రిషియేషన్, ఎక్కడ ఇండియన్ రూపీస్ పే చేయాల్సి వస్తుందో దట్ వీల్ కాల్ ఇట్ as డిప్రిషియేషన్. సో నౌ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దేర్ ఆర్ $10, 1000 rupees are there. $10 and 1000 rupees. Second one is $100 and 1000 rupees are there. ఇక్కడ
ఇండియన్ రూపీ అవైలబిలిటీలో చేంజ్ ఏం లేదు, ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీలో చేంజ్ ఉంది. ఒక దగ్గరేమో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తక్కువ ఉంది, ఇంకో దగ్గరేమో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. ఓకేనా. ఇప్పుడు కానీ చూసుకుంటే ఇక్కడేమో $1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 100 రూపీస్, ఇక్కడేమో $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. ఓకేనా. I will maybe you will confuse it. I will just mark it in a different way. Shit. సో ఇక్కడేమో 100 రూపీస్ తీసుకుందాం, ఇక్కడ 100 రూపీస్ తీసుకుందాం. ఇండియన్ రూపీస్ సేమ్, ఇక్కడేమో $100, ఇక్కడేమో $1000 తీసుకుందాం. అంటే డాలర్లో చేంజ్ ఉంది, రూపీలో చేంజ్ లేదు. ఇక్కడ కానీ తీసుకుంటే $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఎస్ ఆర్ నో. ఇక్కడ కానీ చూసుకుంటే $10 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ. ఎస్ ఆర్ నో. ఇక్కడ కానీ చూసుకుంటే ఇండియన్ రూపీలో ఈస్ నో చేంజ్, ద సప్లై ఆఫ్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఫారిన్ కరెన్సీస్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఒక దగ్గర ఏమో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తక్కువ ఉంది, ఇంకో దగ్గర ఏమో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో ఈ రెండు కండిషన్లను కంపేర్ చేస్తే ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 1 రూపీ, ఇక్కడ $10 ఈక్వల్ టు 1 రూపీ. అంటే మీకు $1 కావాలంటే మీరు $10 పే చేయాలి. ఎస్ ఆర్ నో. సో డాలర్ పర్స్పెక్టివ్లో కానీ చూస్తున్నా దిస్ కండిషన్ ఈజ్ డిప్రిషియేటెడ్. ఎందుకు అంటే $1 మీకు కావాలంటే ఎక్కువ డాలర్స్ పే చేయాలి. కాబట్టి ఈ కండిషన్ని ఫారిన్ పర్స్పెక్టివ్లో చూస్తే డాలర్ ఈజ్ డిప్రిషియేటెడ్. ఎందుకు డిప్రిషియేట్ అయిందంటే డాలర్స్ యొక్క అవైలబిలిటీ అంటే సప్లై ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైంది అంటే దట్ ఫారిన్ కరెన్సీ ఈజ్ డిప్రిషియేటెడ్. ఓకేనా. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే దిస్ ఈజ్ డిప్రిషియేషన్ అండ్ దిస్ ఈజ్ అప్రిషియేషన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. ఓకేనా. సో మీకు ఈ విధంగా మన ఆల్రెడీ ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నామో ఒక కరెన్సీ డిప్రిషియేట్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇంకో కరెన్సీ అప్రిషియేట్ అయింది అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీ డిప్రిషియేట్ అయింది అంటే అర్థం ఏంటి అంటే ఇండియన్ రూపీ అనేది అప్రిషియేట్ అయిందని అర్థం. ఓకేనా. అదేవిధంగా రూపీ ఫర్ ఎగ్జాంపుల్ $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అండ్ $1 ఈక్వల్ టు 80 రూపీస్. ఈ రెండు తీసుకుంటే ఇక్కడ ఇండియన్ రూపీ అనేది డిప్రిషియేట్ అయింది అంటే ఏంటి అంటే ఫారిన్ కరెన్సీ అనేది అప్రిషియేట్ అయిందని అర్థం. ఓకే. దీస్ ఆర్ కంప్లీట్ ఆపోజిట్స్. ఒక కరెన్సీ డిప్రిషియేట్ అయిందని అంటే అర్థమైంది అంటే వేరే కరెన్సీ అప్రిషియేట్ అయిందని, ఒక కరెన్సీ అప్రిషియేట్ అయిందని అర్థం ఏంటంటే వేరే కరెన్సీ అనేది డిప్రిషియేట్ అయిందని. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒక సైడ్ నుంచి చూడండి. యూ ఆల్వేస్ థింక్ ఫ్రమ్ హౌ ఇండియన్ రూపీ పర్స్పెక్టివ్లోనే ఆలోచించండి. ఓకేనా. ఇండియన్ రూపీ ఎలా ఫ్లోట్ అవుతుంది, ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుందా అప్రిషియేట్ అవుతుందా, దాన్ని బట్టి ఒకవేళ ఫారిన్ కరెన్సీ ఏమవుతుందని క్వశ్చన్ అడిగినా సరే యూ జస్ట్ థింక్ హౌ ద ఇండియన్ రూపీ ఈస్ చేంజింగ్. ఇండియన్ రూపీస్కి ఆపోజిట్గా ఫారిన్ కరెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ డిప్రిషియేట్ అని అడిగితే ఒకవేళ ఇండియన్ కరెన్సీ అని అప్రిషియేట్ అయితే ఫారిన్ కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది, ఇండియన్ కరెన్సీ అని డిప్రిషియేట్ అయితే ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. ఓకేనా. సో ఎప్పుడైతే అది ఫారిన్ కరెన్సీ అయినా సరే ఇండియన్ కరెన్సీ అయినా సరే ఒక కరెన్సీ యొక్క అవైలబిలిటీ కానీ ఎక్కువగానే ఉంటే ఆటోమేటిక్గా ఆ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ సో ఇన్ఫ్లేషన్ టైంలో ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతే ఏమవుతుందంటే ఇండియా లోపలికి వచ్చే ఈ ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉంటుందో ఇండియా లోపలికి వచ్చే ఆ ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుంది. కాబట్టి అంటే ఏంది అంటే సో ఈ ఫారిన్ కరెన్సీ అనేది ఎక్స్పోర్ట్స్ అనేటివి ఎక్స్పోర్ట్స్ జరగకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇండియా లోపలికి వచ్చే ఫారిన్ కరెన్సీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ యొక్క అవైలబిలిటీ తగ్గిపోతుంది. ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గిపోతుంది అంటే ఏ కరెన్సీ అయినా అవైలబిలిటీ తగ్గిపోతే ఆ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది, ఆ కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఏ కరెన్సీ అయినా సరే దాని యొక్క అవైలబిలిటీ కానీ పెరిగిపోతే ఆ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఏ కరెన్సీ అయినా సరే ఆ కరెన్సీ కానీ అవైలబిలిటీ తగ్గిపోతే ఆ కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ ఏ కరెన్సీ యొక్క అవైలబిలిటీ తగ్గింది, ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గిందంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఇండియన్ రూపీ అవైలబిలిటీ పెరిగింది. యూ హ్యావ్ టు ఇన్ఫర్ కంప్లీట్ ఆపోజిట్స్. ఓకే. సో ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గింది కాబట్టి ఓకేనా ఏ కరెన్సీ అయినా సరే అవైలబిలిటీ తగ్గితే ఆ కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. ఇక్కడ ఫారిన్ కరెన్సీ అవైలబిలిటీ తగ్గింది కాబట్టి ఫారిన్ కరెన్సీ అనేది అప్రిషియేట్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ ఇండియన్ రూపీ ఎఫెక్ట్ ఎలా అవుతుంది అంటే ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అయింది కాబట్టి ఇండియన్ రూపీ ఆటోమేటిక్గా డిప్రిషియేట్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఆల్వేస్ జస్ట్ కన్వర్ట్ ఎనీ ఫార్ములా టు ద ఇండియన్ రూపీ, హౌ ద ఇండియన్ రూపీ విల్ ఎఫెక్ట్ ఎయిదర్ డిప్రిషియేట్ ఆర్ అప్రిషియేట్. All this will come in the external market, so it will take huge time to explain, but since it is inflation, for your understanding I just explained all those things. Where so exchange rate ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఇండియా విల్ డిప్రిషియేట్.
సో ఇన్ఫ్లేషన్ జరిగినప్పుడు ఇండియన్ రూపీ అనేది డిప్రిషియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఎక్స్పోర్ట్స్ అనేవి జరగవు కాబట్టి, సో ఇండియా లోపలికి వచ్చే ఫారిన్ కరెన్సీ తగ్గిపోతుంది కాబట్టి ఫారిన్ కరెన్సీ అప్రిషియేట్ అయిపోతుంది, ఇండియన్ కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ టైంలో ఇండియన్ రూపీకి ఏమవుతుందంటే ఇండియన్ కరెన్సీ విల్ డిప్రిషియేట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. So what is the effect of inflation on creditor? How the creditor will gainer or loser? Loser. Creditor is a loser. Okay. And how the consumers? Consumers are losers or gainers? Losers, because they have to pay more money. Flexible are gainers or losers? Flexible income groups, gainers. Bondholders are nothing but losers. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, డెఫిషిట్ సర్ప్లస్? డెఫిషిట్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ జరగకపోతే మనీ అనేది లోపల రాకపోయినప్పుడు ఇంపోర్ట్స్ సేమ్ కానీ జరిగితే ఇంపోర్ట్స్ చేసుకున్నా ఉంటే వాళ్ళకి డబ్బులు పే చేయాలి. అంటే బయటికి వెళ్ళే డబ్బులు ఎక్కువ అయిపోతుంది, లోపలికి వచ్చే డబ్బులు తక్కువ అయిపోతుంది. కాబట్టి దేర్ ఇస్ ఏ ఇంబ్యాలెన్స్. ఎక్స్చేంజ్ రేట్ డిప్రిషియేషన్ ఆర్ అప్రిషియేషన్? డిప్రిషియేషన్. నవ్ యూ అండర్స్టూడ్ హౌ ద డిప్రిషియేషన్ అండ్ అప్రిషియేషన్, రైట్? అండర్స్టూడ్, రైట్? So these are the effects of inflation. Very important. Definitely the question is going to come on this effects, otherwise on this demand causes. Okay na? Ee rendu kaadu ante this thing. What are the measures? How inflation can be controlled? Okay na? Before explaining this topic, I just want to explain about purchasing power. పర్చేజింగ్ పవర్ ఆఫ్ రూపీ అంటాం. పర్చేజింగ్ పవర్ ఆఫ్ రూపీ. ఓకేనా? అంటే ఏంటంటే జస్ట్ ఇమాజిన్ యూ వాంట్ టు బై ఏ కేజీ ఆఫ్ మ్యాంగో. నార్మలీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. ఓకేనా? 50 రూపీస్. ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఏమైంది అంటే అదే 1 కేజీ బికేమ్ 150 రూపీస్ అయింది. సో ఇది నార్మల్ కండిషన్. ఇన్ఫ్లేషన్ లేనప్పుడు 1 కేజీ ఆఫ్ మ్యాంగో ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు బై 1 కేజీ ఆఫ్ మ్యాంగో యూ హ్యావ్ టు పే 50 రూపీస్. ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు పే 150 రూపీస్. ఓకేనా? సో పర్చేజింగ్ పవర్ అంటే ఏంటి అంటే, సో మీరు ఇక్కడ 50 రూపీస్, ఇప్పుడు నార్మల్ ఇన్ఫ్లేషన్ లేనప్పుడు 50 రూపీస్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో యూ కెన్ ఏబుల్ టు గెట్ 1 కేజీ ఆఫ్ మ్యాంగో. ఇదే 50 రూపీస్ ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ ఇన్ ద ఇన్ఫ్లేషన్ టైమ్, ఆర్ యూ ఏబుల్ టు గెట్ 1 కేజీ ఆఫ్ మ్యాంగో? సో నార్మల్గా 50 రూపీస్ స్పెండ్ చేసి మీకు 1 కేజీ ఆఫ్ మ్యాంగో వచ్చేది. ఇన్ఫ్లేషన్ వచ్చిన తర్వాత ఇదే 50 రూపీస్ కానీ మీరు పే చేస్తే ఇన్ఫ్లేషన్ టైంలో ఆర్ యూ ఏబుల్ టు గెట్ 1 కేజీ? ఎందుకు కాదు అంటే ఆ కేజీ బికే 1 కేజీ కావాలంటే మీరు 150 రూపీస్ కావాలి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ 1 కేజీ బికే 150 రూపీస్. మీన్ 150 రూపీస్ పే చేస్తే తప్ప యూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ 1 కేజీ ఆఫ్ మ్యాంగో. ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఈ 50 రూపీస్కి అనేది వాల్యూ లేదు. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 50 రూపీస్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేనే మ్యాంగో సెల్లర్ అనుకుంటే నార్మల్గా ఇన్ఫ్లేషన్ లేనప్పుడు మీరు 50 రూపీస్ ఇస్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ 1 కేజీ ఆఫ్ మ్యాంగో టు యూ. ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి మీరు 50 రూపీస్ ఇచ్చినా సరే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ 1 కేజీ ఆఫ్ మ్యాంగో. ఎందుకంటే నౌ ద 1 కేజీ ఆఫ్ మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. ఓకేనా? అంటే ద హియర్ 50 రూపీస్కి ఇన్ఫ్లేషన్ టైంలో 50 రూపీస్కి ద వాల్యూ ఈజ్ లెస్. యూ ఆర్ ఏబుల్ టు గెట్ మేబీ 1 కేజీలో 1/3 వేసుకుంటే 300 గ్రామ్స్ మ్యాంగో వస్తుంది. అంటే కేజీ 3 మ్యాంగోలు వేసుకుంటే నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఓన్లీ 1 మ్యాంగో టు యూ. ఎందుకంటే దాని పర్చేజింగ్ పవర్ అంతే. 50 రూపీస్కి ఈ టైంలో పర్చేజింగ్ పవర్ అంతే. ఎందుకు అంటే 150 రూపీస్ పే చేసి మీకు కేజీ మ్యాంగో వస్తుంది. ఓకేనా? ఇంకా బెస్ట్ కావాలంటే మీ దగ్గర 1 రూపీ ఉంది. ఓకేనా? ఒకప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఆశ చాక్లెట్స్ కావాలంటే మీరు 1 రూపీ పే చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 6 చాక్లెట్స్ వచ్చేటివి. నౌ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల 1 రూపీ స్పెండ్ చేస్తే యు ఆర్ ఏబుల్ టు గెట్ ఓన్లీ 2 చాక్లెట్స్. ఓకేనా? సో ఒకప్పుడు నార్మల్గా 1 రూపీ కానీ స్పెండ్ చేస్తే మీకు 6 చాక్లెట్స్ వచ్చేటివి. నౌ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల మీ 1 రూపీకి జస్ట్ 2 చాక్లెట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ పర్చేజింగ్ పవర్ అంటే ఆ పవర్ అంటే ఆ స్ట్రెంత్. పవర్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెంత్. ఆ రూపీ కానీ స్ట్రెంత్ అంటే రూపీకి కానీ పవర్ కానీ చెక్ చేసుకుంటే, సో మీరు 1 రూపీ చాక్లెట్స్ అని తీసుకుంటే అప్పుడు ఆ రూపాయికి పవర్ ఎక్కువ. ఎందుకంటే యు ఆర్ గెటింగ్ మోర్ చాక్లెట్స్. ఎప్పుడైతే యు ఆర్ గెటింగ్ వెరీ లెస్ చాక్లెట్స్, ద పవర్ ఆఫ్ దట్ రూపీ ఇస్ వెరీ లెస్. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే ఇక్కడ 50 రూపీస్కి ఇక్కడ 1 కేజీ మ్యాంగోస్ వస్తాయి, అంటే 3 మ్యాంగోస్ వచ్చేవి. ఇన్ఫ్లేషన్ రావడం వల్ల మీరు 50 రూపీస్ స్పెండ్ చేసి మీకు ఒకే మ్యాంగో వస్తుంది. అంటే ఆ రూపీకి ఉన్న పర్చేజింగ్ పవర్ అనేది పడిపోతుంది. అంటే ఆ స్ట్రెంత్, ఆ రూపీకి ఉన్న పవర్ అనేది పడిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఆ రూపీ యొక్క పవర్ ఎంత అంటే 6 చాక్లెట్స్. అదే రూపీ యొక్క పవర్ ఇప్పుడు ఎంత అంటే జస్ట్ 2 చాక్లెట్స్.
ఓకేనా. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఏమవుతుందంటే ఆ రూపీకున్న పవర్ అనేది పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఒక రూపాయి ఒకప్పుడు స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 చాక్లెట్స్, నౌ ద రూపీ స్ట్రెంత్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 2 చాక్లెట్స్. ఓకే, అంటే ఇవి స్ట్రెంత్ అయిపోయాయి, చాక్లెట్ స్ట్రెంత్ అయిపోయాయి, రూపీ అనేది స్ట్రెంత్ పడిపోయింది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ దట్ ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ ఏ రూపీ విల్ ఫాల్ డౌన్. ఓకేనా, ఒకప్పుడు మీరు ఒక రూపాయికి ఎక్కువగానే క్వాంటిటీ వస్తుంటే ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఆ క్వాంటిటీ రావు, అంటే ఆ పర్చేజింగ్ పవర్ అనేది పడిపోతుంది. సో ఇన్ఫ్లేషన్లో ఏం జరుగుతుందంటే ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ దట్ రూపీ విల్ ఫాల్ డౌన్. దాన్నే ఎకనామిక్ టర్మ్స్లో ఏం చేస్తామంటే వాల్యూ ఆఫ్ రూపీ అని పిలుస్తాం. వాల్యూ ఆఫ్ రూపీ విల్ fall down is nothing but the strength of rupee, the power of rupee. Okay na, the purchasing power of rupee, everything is same. The value of rupee, strength of rupee, power of rupee, the purchasing power of rupee will fall down in the inflation. Enduku ante this is the concept. Once upon a time you are able to get the more quantity of that products, now you are able to get little quantity of that product. Okay na, so this is going to happen in the inflation. Now so how the inflation can be controlled, how the inflation can be controlled. So we already know the causes. The major cause is money supply, increase of money supply ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ కాజింగ్ ద ఇన్ఫ్లేషన్. సో మీరు ఈ మనీ సప్లై కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఎస్ సార్ నో? సో యువర్ ఎయిమ్ ఈస్ టు డిక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్. ఆ మనీ సప్లైని ఎలా తగ్గించాలి అనేటివి ఆల్ దీస్ థింగ్స్ సార్. ఓకేనా, సో యువర్ మేజర్ ఎయిమ్ ఈస్ టు డిక్రీజ్ ద మనీ సప్లై. లేదు అంటే ఒకవేళ సప్లై సైడ్ కానీ ఇష్యూ ఉంటే, అంటే సప్లై సైడ్ ఎప్పుడు ఇష్యూ ఉంటుంది, రా మెటీరియల్స్ కానీ షార్టేజ్ ఉంటే సప్లై సైడ్ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ సప్లై సైడ్ ఇష్యూ కానీ ఉంటేనే రా మెటీరియల్ సప్లై పెంచుకోవాలి. ఓకేనా, ఫస్ట్ మనం కంట్రోలింగ్ మెకానిజమ్స్లో మనీని ఎక్కువ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వీ విల్ డిక్రీజ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హౌ వీ కెన్ కంట్రోల్ ద మనీని ఎలా తగ్గించుకోవాలని మెజర్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్, సో దిస్ థింగ్ యూ కెన్ ఈజీ టు అండర్స్టాండ్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఏదైతే గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయో ఈజీగా డబ్బులు పంచేవి ఏవైతే ఉన్నాయో దానివల్ల జనాల దగ్గర మనీ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో వాట్ ఈస్ ద ఫస్ట్ మెజర్ ఇస్ దట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ షుడ్ బి రెడ్యూస్డ్. సో గవర్నమెంట్ అనేది స్కీమ్స్ ద్వారా పంచే డబ్బులు అనేది తగ్గించుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెజర్. అలా తగ్గించుకోవడం వల్ల జనాలకు వచ్చే మనీ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. ఓకే, ఫైనల్ ఎయిమ్ ఈస్ యూ హ్యావ్ టు డిక్రీజ్ ద మనీ సప్లై ఇన్ ద మార్కెట్లో ఉన్న మనీ సప్లైని యూ హ్యావ్ టు డిక్రీజ్ ఇట్. సో హౌ యూ కెన్ డిక్రీజ్ గవర్నమెంట్, సో దేర్ ఆర్ 2 మెజర్స్. ఒకటి గవర్నమెంట్ చేయాల్సిన మెజర్స్ ఉంటాయి, ఇంకోటి బ్యాంకులు అంటే మేజర్గా ఆర్బీఐ చేయాల్సిన ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైనా సరే బ్యాంక్ పర్స్పెక్టివ్లో కానీ ఏదైనా పాలసీస్ కానీ డిసిషన్స్ కానీ తీసుకుంటే విల్ కాల్ ఇట్ యాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ఏంటి అంటే బ్యాంకులు తీసుకున్న డిసిషన్స్ని విల్ కాల్ ఇట్ యాజ్ మానిటరీ పాలసీ. గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ విల్ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీకి మానిటరీ పాలసీకి డిఫరెన్స్ ఏంటి అంటే బ్యాంక్స్ తీసుకున్న పాలసీస్ విల్ కాల్ ఇట్ యాజ్ మానిటరీ పాలసీ, గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ని ఆ పాలసీస్ని విల్ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ పాలసీ. ఓకేనా, సో ఈ ఇన్ఫ్లేషన్లో బోత్ ఫిజికల్ పాలసీకి స్కోప్ ఉంటుంది, మానిటరీ పాలసీకి స్కోప్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ ముందు చేసేదో దాన్ని కానీ తగ్గించుకుంటే దాన్ని ఏమంటామంటే దానివల్ల ఏమవుతుంది అంటే సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా జనాలకు వచ్చే ఎక్స్పెండిచర్ వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. దిస్ ఇస్ ద ఫస్ట్ మెజర్. ద ఫస్ట్ వన్ ఈస్ గవర్నమెంట్ హ్యావ్ టు రెడ్యూస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద పబ్లిక్. ఓకేనా, సో వీళ్ళు స్టేట్మెంట్లు ఎలా అడగరు. యూపీఎస్సీ ఎలా అడుగుతుంది అంటే దిస్ ఇస్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఎలా అడుగుతారంటే గవర్నమెంట్ హ్యావ్ టు డిక్రీజ్ ద గవర్నమెంట్ స్కీమ్స్ అంటాడు. గవర్నమెంట్ స్కీమ్స్ తగ్గించాలి అంటారు. ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్ ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకేనా, సో గవర్నమెంట్ స్కీమ్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా జనాలకు వెళ్ళే మనీ తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది కాబట్టి ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మనం ఆల్రెడీ చెప్పినాం. సో హ్యావ్ యూ రిమెంబర్డ్ దిస్ కాస్, దిస్ వన్. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డిమాండ్. సో డిమాండ్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఒక పర్సన్కి వచ్చి ఇన్కమ్ కానీ ఎక్కువ అయిపోతాయి. ఆ ఇన్కమ్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే గవర్నమెంట్ కానీ ట్యాక్స్లు కానీ తక్కువ వేస్తే పర్సన్కి వచ్చి ఇన్కమ్ పెరిగిపోతుంది. ఓకేనా, సో దీన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కానీ తక్కువ వేస్తే వచ్చే ఇన్కమ్ పెరిగిపోతుంది కాబట్టి ఇట్ విల్ కాస్ట్ ద ఇన్ఫ్లేషన్. అంటే ఏంటి అంటే ట్యాక్స్ కానీ తక్కువ ఉంటే ఇట్ విల్ కాస్ట్ ద ఇన్ఫ్లేషన్. ఎస్ సార్ నో? సో ట్యాక్స్ అని తక్కువ ఉంటే ఇట్ విల్ కాస్ట్ ద ఇన్ఫ్లేషన్, ఎందుకంటే పీపుల్కి వచ్చి ఇన్కమ్ పెరిగిపోతుంది. ఓకేనా,
సో గవర్నమెంట్ ఏం చేయాలి, కంట్రోల్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్. గవర్నమెంట్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్. సో వన్ మోర్ మెజర్ ఈస్ దట్ గవర్నమెంట్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్. ఓకేనా, ట్యాక్సెస్ కానీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే పీపుల్కి వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్ విల్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్ విల్ కమ్ డౌన్. ఓకేనా, సో గవర్నమెంట్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్యాక్సెస్. ఓకేనా, బట్ there is a key. Government have to increase the direct taxes. Government have to increase the only direct taxes. There are two types of taxes. One is direct and one is indirect taxes. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే ఎవరిపైన అయితే ట్యాక్స్ వేస్తారో వాళ్ళే కట్టాలి. ఓకేనా, దాన్ని డైరెక్ట్ ట్యాక్సెస్ అని పిలుస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటి అంటే ఎవరిపైన అయితే ట్యాక్స్ వేస్తామో దే కెన్ షిఫ్ట్ దట్ బర్డెన్ టు సమ్ అదర్ ఎల్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకుందాం. మీరు ఏదైనా చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే చిప్స్ ప్యాకెట్ పైన జిఎస్టీ ఉంటుంది. ఆ చిప్స్ ప్యాకెట్ పైన ఉన్న జిఎస్టీ ఎవరిపైన వేస్తారు అంటే కంపెనీ వాళ్ళపైన వేస్తారు. ఓకేనా, బట్ హూ ఆర్ పేయింగ్ అంటే ఎవరైతే మనం చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్. సో కంపెనీ వాళ్ళపైన వేసిన ట్యాక్స్ దే షిఫ్టెడ్ ఇట్ టు ద సమ్ అదర్ ఎల్స్ లైక్ వి. ఓకేనా, ఆ విధంగా ఒక ట్యాక్స్ కానీ వేరే వాళ్ళకి కానీ షిఫ్ట్ చేయగలిగితే దాన్ని విల్ కాల్ ఇట్ యాస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. లేదు ఆ ట్యాక్స్ వాళ్ళే కట్టాలి అంటే దట్ విల్ కాల్ ఇట్ యాస్ డైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళపైన వేసే ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్ ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్కింగ్ ప్రొఫెషనల్ అనుకుంటే నాకు 50,000 శాలరీ వస్తుంది, దానిలో నుంచి గవర్నమెంట్ విల్ డిడక్ట్ ద ట్యాక్స్ డైరెక్ట్లీ. ఓకేనా, సో ఐ ఓన్లీ హ్యావ్ టు పే ద ట్యాక్స్, దట్ ఈస్ ద డైరెక్ట్ ట్యాక్స్. సో గవర్నమెంట్ మనం ఇందాక ఏదైతే ట్యాక్స్ ఇంక్రీజ్ చేయాలన్నామో దట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ ట్యాక్స్. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే ఆర్ డూయింగ్ ద జాబ్, సో దే ఆర్ గెటింగ్ 1 lakh శాలరీ. ఓకేనా, సో నార్మల్గా 5% ట్యాక్స్ వేస్తే సో పీపుల్ విల్ గెట్ 95K. సో 5% ట్యాక్స్ ఉండడం వల్ల 95K వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలంటే సో 30% ట్యాక్స్ వేయాలి, అప్పుడు దట్ పర్సన్ విల్ గెట్ ఓన్లీ 70K. సో డైరెక్ట్ ట్యాక్స్లో ఏం చేయాలంటే గవర్నమెంట్ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ట్యాక్స్, సో ద పర్సన్ విల్ గెట్ లెస్ అమౌంట్, సో ద మనీ ఇన్ ద మార్కెట్ విల్ కమ్ డౌన్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ విత్ రిలేటెడ్ టు ద డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ టు. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఎవరిపైన వేసింది, నార్మల్ ఇండైరెక్ట్ మన చిప్స్ ప్యాకెట్ తీసుకుంటే ట్యాక్స్ ఎవరిపైన వేసిందంటే మ్యానుఫ్యాక్చర్ పైన వేసింది. బట్ ఆ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారంటే నథింగ్ బట్ ద కన్జ్యూమర్స్, ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళు పే చేస్తున్నారు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్యాక్స్ అమౌంట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద ఎంఆర్పి ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఓకేనా, ద ట్యాక్స్ వాల్యూ ఈస్ what to say, it is there in the MRP of that product. It is included in the MRP. ఓకేనా, అంటే గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇంక్రీజ్ చేసింది అనుకోండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఎంఆర్పి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అంటే ఆ ప్రైస్ అనేది ఆ ప్రొడక్ట్ యొక్క ఎక్కువ అవుతుంది. సో గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఎక్కువగా చేస్తే ఆ ప్రొడక్ట్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, తక్కువ అవ్వదు. సో మన ఇన్ఫ్లేషన్లో మనకి ఏమేంటి ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గించాలి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఆల్రెడీ ద ప్రొడక్ట్ కాస్ట్ ఈజ్ వెరీ హై. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు డిక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. ఓకేనా, సో అలా తగ్గించాలి అనుకుంటే గవర్నమెంట్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్ని పెంచకూడదు. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని పెంచితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క నేచర్ ఏంటి అంటే ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూలో ఆ ట్యాక్సెస్ కూడా పాపులేట్ అవుతాయి. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ గవర్నమెంట్ కానీ పెంచితే ఏమవుతుందంటే ఇట్ విల్ పాపులేట్ ఇన్ ద ఎంఆర్పి, అంటే ఆ ఎంఆర్పి ఇంకా కాస్త ఎక్కువ అవుతుంది. సో అలా ఎక్కువ అవ్వకూడదు అంటే గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా, అందుకని గవర్నమెంట్ హ్యావ్ టు డిక్రీజ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్, షుడ్ నాట్ ఇంక్రీజ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్. గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తగ్గిస్తుందో అప్పుడేమవుతుంది, సో 5% కాస్త 2% చేసింది అనుకోండి, ఈ ఎంఆర్పిలో ఈ ట్యాక్స్ 5 రూపీస్ పే చేసే బదులు 2 రూపీస్ పే చేస్తే 10 రూపీస్ నా ప్రొడక్ట్ నౌ ఇట్ విల్ కమ్ టు 7 రూపీస్. సో ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ ట్యాక్స్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ విల్ కమ్ డౌన్. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రొడక్ట్. కాబట్టి సో గవర్నమెంట్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ తగ్గిస్తే ఇట్ విల్ డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ దట్ ప్రొడక్ట్, ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఓకేనా, సో దిస్ is the major difference between direct tax and indirect tax. Very very important, the measures, how whether government have to decrease the taxes, if the taxes should be reduced, which kind of tax it is, either direct tax or indirect tax. So they always make you confuse between these two statements. Okay, make sure that indirect taxes should be reduced and direct taxes should be increased. ఓకేనా, ఇది ఎందుకు ఇంక్రీజ్ చేయాలంటే ఇలా చేయడం వల్ల పీపుల్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది కాబట్టి మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇది ఎందుకు తగ్గించాలంటే ఇది ప్రొడక్ట్ వాల్యూలో పాపులేట్ అవుతుంది కాబట్టి, అలా పాపులేట్ అవుతుంది కాబట్టి మనం పెంచితే ఇంకా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి, తగ్గిస్తే తగ్గుతుంది కాబట్టి, మనం తగ్గిస్తే ప్రైస్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ కమ్ డౌన్. ఓకేనా, అండర్స్టాండ్? ఎనీ డౌట్స్? నో?
అర్థమవుతుందా? ఆర్ స్పీడ్ ఉందా? అర్థమవుతుందా? ఐ మీన్ ఎక్స్పీరియన్స్ మే అండర్స్టాండ్, బట్ ఫ్రెషర్స్ ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? who are listening academy for the first time? Are you all able to follow? Are you all able to follow? You three, last. You three members. No? Off like this, off like this. You are able to follow. Okay. So these are the controlling mechanisms. Now this one I will delete later. Reduction of expenditure, we already discussed. Government have to reduce expenditure. This thing we discussed. Surplus budget, this thing we will discuss. Okay, there are two types of budget. One is deficit budget and another one is surplus budget. Okay na? Budget అంటే ఏం లేదు, ఎక్స్పెండిచర్ ఒక 1 year క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్ ఈస్ అ ఎక్స్పెక్టెడ్. బడ్జెట్ ఈస్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్. ఒక బడ్జెట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఓకేనా? హౌ మచ్ ఈజ్ ద ఎక్స్పెండిచర్? ఓకేనా? నెక్స్ట్ ఇయర్కి హౌ మచ్ వీ హ్యావ్ టు ఎక్స్పెండిచర్. ఓకేనా? అండ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ 10 crores కానీ ఎక్స్పెండిచర్ చేయాలి అనుకుంటే సో దిస్ 10 crores దే ఆల్సో హ్యావ్ టు ఎక్స్పెక్ట్ హౌ దిస్ 10 crores విల్ కమ్. ఎక్స్పెండిచర్, రిసిప్ట్ పార్ట్, రెవెన్యూ పార్ట్. దిస్ 10 crores హౌ దిస్ మనీ హ్యావ్ టు కమ్. ఓకేనా? అంటే గవర్నమెంట్ బడ్జెట్ అంటే ఏంటి అంటే ఒక 1 yearకి ఎంత ఎక్స్పెండిచర్ చేయాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ ఎక్స్పెండిచర్ 10 crores వాళ్ళు ఎలా మనీ రైజ్ చేయాలని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి వీళ్ళు క్యాలిక్యులేట్ బడ్జెట్. వన్ ఈజ్ ఎక్స్పెండిచర్ పార్ట్ అండ్ వన్ ఈజ్ రెవెన్యూ పార్ట్, అంటే రిసిప్ట్ పార్ట్. ఓకేనా? సర్ప్లస్ బడ్జెట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఏమో 11 crores ఉంటుంది. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలనుకున్నది 10 crores మాత్రమే. అంటే 1 crore అనేది సేవ్ చేసుకుంటుంది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేసే తక్కువగానే ఉంటే దాన్ని వీళ్ళు కాలిటే సర్ప్లస్ బడ్జెట్. ఓకేనా? డిఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ఏమో 8 crores ఉంటుంది, ఎక్స్పెండిచర్ చేయాలనుకున్నది 10 crores. ఆ 2 crores ఏంటంటే దే ట్రై టు రైస్ వయా లోన్స్ తీసుకుని 2 crores ఖర్చు పెడదాం అనుకుంటుంది. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువగా స్పెండ్ చేయాలి అనుకుంటే దాన్ని వీళ్ళు కాలిటే డిఫిసిట్ బడ్జెట్. ఎందుకంటే వాళ్ళు 2 crores డిఫిసిట్ ఉంది. ఎస్ ఆర్ నో? 2 crores డిఫిసిట్ ఉంది. దే విల్ మీట్ సమ్హౌ బై రైజింగ్ లోన్స్ ఆర్ సో ప్రాసెస్. సో దీన్ని మనం డిఫిసిట్ బడ్జెట్ అంటాం, దీన్ని మనం సర్ప్లస్ బడ్జెట్ అంటాం. ఓకేనా? సో కంట్రోల్ అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఈ రెండిట్లో దేన్ని చూస్ చేసుకోవాలి గవర్నమెంట్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ సర్ప్లస్ బడ్జెట్. ఎందుకు అంటే సో ప్రజలపైన ఖర్చు పెట్టేది మనం కొత్తగా అప్పు చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ద మనీ. ఎందుకంటే మనీ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఉంది అంటే ప్రజల దగ్గర పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనఫ్ మనీ. సో ప్రజల దగ్గర ఎనఫ్ మనీ ఉంది కాబట్టి వీ నో నీడ్ టు రైజ్ సపరేట్ లోన్స్. మనకి ఏదైతే అమౌంట్ ఉందో సపరేట్ లోన్స్ తీసుకుని మరీ వాళ్ళపైన ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లోనే మిగిలించుకొని ఖర్చు పెడితే చాలు అనే కాన్సెప్ట్. ఓకేనా? సో ఉన్న దాంట్లో కొంచెం మిగిలించుకొని ఖర్చు పెట్టినా దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎనఫ్ మనీ. ఓకేనా? సో అందుకని సపరేట్గా డిఫిసిట్ అంటే మనకు సపరేట్గా అప్పు చేసి మరీ ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఇదిగా ప్రాసెస్ ఫాలో అయితే సో దే నో నీడ్ టు టేక్ లోన్స్ అండ్ హ్యావ్ టు స్పెండ్ అగైన్. ఓకేనా? సో డిఫిసిట్ బడ్జెట్ చేయడం వల్ల అవుతుందంటే ఈ 10 crores ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 crores గవర్నమెంట్కి ఉంటే 8 crores అయినా స్పెండ్ చేయొచ్చు, 7 crores అయినా స్పెండ్ చేయొచ్చు. రిమైనింగ్ అమౌంట్ దే కెన్ సేవ్. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఎనఫ్ మనీ. సో దే నో నీడ్ టు స్పెండ్ మోర్ ఆన్ ద పబ్లిక్ అగైన్. సో ఇన్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇఫ్ ద గవర్నమెంట్ ప్రిఫర్ ద సర్ప్లస్ బడ్జెట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రోలింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ కీపింగ్ మనీ విత్ దెమ్ వితౌట్ స్పెండింగ్ ఎక్సెస్ ఆన్ ద పబ్లిక్. ఓకేనా? దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో సర్ప్లస్ బడ్జెట్ ఈస్ గుడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే? నెక్స్ట్ థింగ్ ఈస్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరున్న మనకు ఇన్ఫ్లేషన్లో ఏమవుతుందంటే ఒకటి సప్లై అయినా తగ్గిపోతుంది, లేదంటే మనీ సప్లై అయినా పెరిగిపోతుంది. సో ప్రొడక్ట్ యొక్క సప్లై ఫర్ ఎగ్జాంపుల్ రైస్ యొక్క ప్రైస్ ఒక 25 kg ఆఫ్ రైస్ వాల్యూ 1000 rupees ఉంది అనుకోండి. సో ఇన్ఫ్లేషన్ వల్ల 2000 అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. సో మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఉన్న రైస్ని ఎక్స్పోర్ట్ చేయకుండా అలాగని పెట్టుకుంటే దాని సప్లై పెంచుకోవచ్చు, ఆటోమేటిక్గా ప్రైజెస్ అనేవి తక్కువ వస్తాయి. సో ఎప్పుడైతే మీరు కానీ ఎక్సెస్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఎక్స్పోర్ట్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆ యొక్క రైస్ అవైలబిలిటీ ఇన్ ద మార్కెట్లో పెరిగిపోతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏదైనా ప్రొడక్ట్ పెరిగిపోతే ఆటోమేటిక్గా దాని యొక్క వాల్యూ విల్ కమ్ డౌన్.
ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మన ఆ ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీని మనం కంట్రోల్ చేస్తున్నాం, ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయకుండా ఉన్న వాటిని మనం సద్వినియోగం చేసుకునేలాగా. సో ఇట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకేనా. రేషియోనింగ్ అంటే ఇప్పుడు రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ రైస్ 60 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే సో ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ఏ ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ఎక్కువ అయిపోతున్నాయో రేషన్ ద్వారా దే కెన్ డిస్ట్రిబ్యూట్ దట్ ప్రైసెస్. సో వాళ్ళు బయట కొండరు కాబట్టి ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఉండదు. ఆ డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ విల్ కమ్ డౌన్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైస్ వాల్యూ ఏమో 100 రూపీస్ అయింది అనుకోండి, బయట కొనాలి అంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఈ 100 రూపీస్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే బయట కొనాల్సిన అవసరం లేదు. ఆ బయట కొనాల్సిన అవసరం లేదంటే ఈ బయట రైస్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ కొంటారో అప్పుడే ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ కొంటారో బయట ఆ ప్రోడక్ట్ ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. సో గవర్నమెంట్ ఆల్రెడీ రేషన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి సో ద డిమాండ్ ఫర్ దట్ ప్రొడక్ట్ ఇన్ ద అవుట్ సైడ్ విల్ కమ్ డౌన్ ఆటోమేటిక్లీ. ఓకేనా. నౌ డిమానిటైజేషన్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈస్ this thing. How this is the monetary policy. Pure monetary policy means bank. How the bank RBI controls the inflation. Very 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 important. How the RBI controls the inflation. Okay, there are so many mechanisms through RBI controls it. One is rate of interest. Okay na. So RBI యొక్క మేజర్ పర్పస్ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ కాదు, మనీ సప్లై కంట్రోల్. సో మనీ సప్లైని కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనీ సప్లై ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో మనీ సప్లై కానీ తగ్గిస్తే ఆటోమేటిక్గా అనేది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ టార్గెట్ ఆఫ్ ద ఆర్బీఐ. సో హౌ ఆర్బీఐ విల్ డిక్రీజ్ ద మనీ సప్లై అనేది వీ హ్యావ్ టు థింక్ అబౌట్. సో ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచుతుంది అంటే మీరు ఒకవేళ బ్యాంక్కి కానీ వెళ్తే లోన్ కోసం, ఓకేనా. సో దెర్ ఆర్ 2 కండిషన్స్. 1 is 5% లోన్, 1 is 25% లోన్. సో మీరు ఒక 1 lakh రూపీస్ లోన్ కానీ తీసుకుంటే ఇన్ ద ఫస్ట్ కండిషన్ యూ విల్ ఛార్జ్ 5,000 బ్యాంక్ తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద యూ విల్ 95,000 రూపీస్. సెకండ్ కండిషన్లో ఏమో 25 యూ విల్ గెట్ 75,000 ఓన్లీ. సో ఈ 2 కండిషన్లు కానీ తీసుకుంటే ఏ కండిషన్లో మీరు లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు? వేదర్ 5% or 25%? 5%. ఎందుకంటే మీ బ్యాంకులు 5% కట్ చేసుకొని యూ విల్ గెట్ ద 95,000 బై హ్యాండ్. సో ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి యూ ఆర్ ప్రిఫరింగ్. ఓకేనా. సో 25% అంటే యూ ఆర్ నాట్ ప్రిఫరింగ్ ద లోన్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద లోన్. ఓకేనా. సో ప్రజెంట్ ఆర్బీఐ యొక్క ఎయిమ్ ఏంటి? మనీ కంట్రోల్ చేయాలి కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పెంచేస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని పెంచినప్పుడు ఏమవుతుందంటే పీపుల్ అనే జనాలు అనేది దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్ వెళ్ళి లోన్స్ తీసుకోరు కాబట్టి పీపుల్కి వచ్చే అంటే పబ్లిక్లో ఉన్న ఆ మనీ సర్క్యులేషన్ కమ్ డౌన్. ఎందుకంటే లోన్ తీసుకోకపోతే వాళ్ళకి వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. సో మనీ తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఉన్న మనీ సప్లై కూడా తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ ఆఫ్ ఆర్బీఐ ఈస్ టు ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్. సో వెన్ ఎవర్ బ్యాంక్ విల్ ఇంక్రీజ్ ద ఇంట్రెస్ట్ రేట్, పబ్లిక్ విల్ నాట్ టేక్ లోన్స్. ద లోన్స్ విల్ బి డిస్కరేజ్డ్. then the circulation in the market will come down. ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ ఇన్ ద మార్కెట్ విల్ కమ్ డౌన్, ఆటోమేటిక్లీ ద ఇన్ఫ్లేషన్ విల్ బి కంట్రోల్డ్, రైట్. సో ద ఫస్ట్ టార్గెట్ ఆఫ్ ఆర్బీఐ is rate of interest. Okay. Second one is, any doubts in this? No, right? Next one is repo rate. Repo rate. So just remember that all the rate of interest will be increased. Either repo rate, reverse repo rate, marginal standing facility, any kind of interest rate. ఒక ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే బ్లైండ్ గుర్తు చెప్తున్నా, ఆల్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి ఇంక్రీస్డ్, ఏ రేట్ అయినా సరే. ఓకేనా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యూపీఎస్సీ విల్ ఆల్వేస్ స్టిక్ టు ద కాన్సెప్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచితే ఏమవుతుందంటే దిస్ ఇస్ ద మెకానిజం, పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద. సో రిపో రేట్ కానీ ఇంక్రీజ్ అయితే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో రిపో రేట్ ఇంక్రీజ్ అయినా సరే సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. సో నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ద రిపో రేట్ ఈజ్ గోయింగ్ టు వర్క్. సో ఇది కానీ ఆర్బీఐ అనుకుంటే, సో ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి, ఇక్కడ పబ్లిక్ ఉంటారు. సో ఫర్ నౌ యూ కెన్ ఏబుల్ టు సీ రైట్ దిస్ వన్, నో? సో ఇది కానీ బ్యాంక్ అనుకుంటే ఆర్బీఐ, దీస్ ఆర్ ద నార్మల్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, లైక్ దట్. ఇక్కడ
పర్సన్స్ ఉంటారు. ఓకేనా. నార్మల్గా మార్కెట్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ దిస్ 2 బ్యాంక్స్. ఈ 2 బ్యాంకులు మార్కెట్ అని పిలుస్తాం. ఓకేనా. అంటే ఈ బ్యాంకుల దగ్గర మనీ ఉన్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మనీ ఈజ్ విత్ ద పబ్లిక్. ఓకేనా. ఎందుకంటే ఈ బ్యాంకుల దగ్గర ఎంతైతే మనీ ఉంటుంది దట్ ఫైనల్ గోస్ టు ద పబ్లిక్ ఓన్లీ. అంటే ఈ వీళ్ళ దగ్గర ఉన్న మనీ ఉంది అంటే ఇండైరెక్ట్ ఏంటంటే పబ్లిక్ దగ్గర మనీ ఉందని అర్థం. ఓకేనా. ఎగ్జామ్లో అంటిల్ అండ్ అన్లెస్ సెంట్రల్ బ్యాంక్ అని మెన్షన్ చేస్తే, సెంట్రల్ బ్యాంక్ కానీ ఆర్బీఐ అని కానీ మెన్షన్ చేస్తే తప్ప, ఇఫ్ ద ఎగ్జామ్ పేపర్ జస్ట్ మెన్షన్స్ బ్యాంక్, ద బ్యాంక్ ఈస్ నథింగ్ బట్ దిస్ బ్యాంక్, నాట్ దిస్ బ్యాంక్. ఓకేనా. నార్మల్ బ్యాంక్ అని పేరు మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ దిస్ బ్యాంక్. ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ అని మెన్షన్ చేస్తే దెన్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఆర్బీఐ. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్డిఎఫ్సికి అమౌంట్ రికవర్ అవుతుంది, అమౌంట్ కావాల్సి వస్తుంది. ఓకేనా. ఈ బ్యాంకులకి హెచ్డిఎఫ్సి కదా నార్మల్గా ఐసిఐసిఐ, ఈ బ్యాంకులకు డబ్బులు అవసరమైనప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ అప్రోచ్ ద ఆర్బీఐ, ఆర్బీఐని అప్రోచ్ అవుతుంది. ఓకేనా. ఆర్బీఐని అప్రోచ్ అవుతుంది లోన్ కోసం. ఆర్బీఐ ఏం చేస్తుందంటే వీళ్ళకి లోన్స్ ఇస్తుంది. 1 crore 2 crores ఎంత అమౌంట్ కావాలంటే అంత లోన్స్ ఇస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏ పర్సెంటేజ్ ఆఫ్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తుందో దాన్ని వీళ్ళు కాల్ ఇట్ as రిపో రేట్ అని పిలుస్తాం. సో సేమ్ కాన్సెప్టే మనకు లోన్ అయినప్పుడు ఈ బ్యాంక్ దగ్గరికి ఎలా వెళ్తామో ఆ బ్యాంకులకు లోన్ అయినప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. సేమ్ కాన్సెప్ట్. ఓకేనా. సో మనకి లోన్ అవసరమైనప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంక్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచితే మనం లోన్ తీసుకోం. అదేవిధంగా ఈ బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు ఆ బ్యాంక్ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ పెంచితే దిస్ బ్యాంక్ ఈజ్ నాట్ గోయింగ్ టు టేక్ ద లోన్. ఎందుకంటే వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఛార్జ్ చేస్తే దే ఆర్ కటింగ్ ద మేజర్ అమౌంట్. సో దిస్ బ్యాంక్స్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద లోన్. ఈ బ్యాంకులు లోన్ కానీ తీసుకోకపోతే ఈ పబ్లిక్ వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే మార్కెట్ అంటే ఆల్రెడీ చెప్పిన ఈ బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటే పబ్లిక్ దగ్గర డబ్బులు ఉన్నట్టే అని అర్థం. సో ఈ బ్యాంకుల దగ్గర డబ్బులు తగ్గిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా జనాల దగ్గర ఉన్న డబ్బులు తగ్గిపోతాయి. మీన్స్ దట్ ఇన్ ద మార్కెట్ ద మనీ విల్ కమ్ డౌన్. ఓకేనా. సో రిపో రేట్ పెంచితే ఏమవుతుంది అంటే ఈ బ్యాంకులకు వచ్చే మనీ తగ్గిపోతుంది. ఎందుకంటే దిస్ బ్యాంక్స్ ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ లోన్ ఫ్రమ్ ద ఆర్బీఐ. ఓకేనా. లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్యాంకులకు వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. ఈ బ్యాంకులకు వచ్చే అమౌంట్ తగ్గిపోయినప్పుడు పబ్లిక్ వచ్చే అమౌంట్ తగ్గిపోతుంది. సో ఇట్ మీన్స్ దట్ ఇన్ ద ఓవరాల్ మార్కెట్ ద మనీ సర్క్యులేషన్ విల్ కమ్ డౌన్. మనీ సర్క్యులేషన్ కమ్ డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లేషన్ విల్ బి కంట్రోల్డ్. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, మనీ సర్క్యులేషన్ తక్కువ అయితే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది కాబట్టి. ఓకేనా. ఆర్ గెటింగ్ బోర్డ్ నా 5 minutes will end it up. Okay. This is the repo rate. Reverse repo rate అంటే ఏంటంటే రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఆర్బీఐకి డబ్బులు అవసరం అవుతాయో, నార్మల్ బ్యాంక్ పబ్లిక్, ఎప్పుడైతే ఆర్బీఐకి డబ్బులు అవసరం అవుతాయో అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ మనీ ఫ్రమ్ దిస్ బ్యాంక్. ఓకేనా. ఇక్కడ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మనం రివర్స్ రిపో రేట్ అని పిలుస్తాం. ఎప్పుడైతే బ్యాంకులకు అవసరం అవుతాయో అప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకుంటే దాన్ని రిపో రేట్ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఆర్బీఐకి ఇఫ్ ద ఆర్బీఐ రిక్వైర్స్ ద మనీ, ఇఫ్ ఇట్ ఈస్ బయింగ్ ఫ్రమ్ ద లోవర్ బ్యాంక్, దెన్ విల్ కాల్ ఇట్ యాస్ ద రేట్ అట్ విచ్ ఇట్ విల్ బై, విల్ కాల్ ఇట్ యాస్ రివర్స్ రిపో రేట్. ఓకేనా. రివర్స్ రిపో రేట్ ఎక్కువైనా సరే we told that money circulation will come down. ఓకేనా. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినా సరే మనీ సర్క్యులేషన్ కమ్ డౌన్. ఎస్ ఆర్ నో. ఓకేనా. సో రివర్స్ రిపో రేట్ యాక్చువల్గా ఆర్బీఐ అనేది గవర్నమెంట్ బాడీ కాబట్టి ఎనీ గవర్నమెంట్ బాడీ పర్పస్ ఈజ్ టు సర్వీస్. సో ఎనీ గవర్నమెంట్ బాడీ పర్పస్ ఈజ్ టు సర్వ్ ద పబ్లిక్. ఓకేనా. సో వీళ్ళు 1 lakh రూపీ అమౌంట్ కానీ ఆర్బీఐకి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దిస్ పర్సన్స్ విల్ గెట్ 10K రైట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 30% అంటే దిస్ పర్సన్ విల్ గెట్ 30K రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా. అంటే సో దిస్ ఇస్ అ ప్రైవేట్ కంపెనీ. ఎనీ ప్రైవేట్ బాడీ ఈజ్ వర్క్ ఫర్ ద ప్రాఫిట్. ఎస్ ఆర్ నో. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కానీ పెరిగితే దిస్ ప్రైవేట్ బాడీ విల్ గెట్ దట్ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ మచ్ ప్రాఫిట్, నథింగ్ బట్. ఓకేనా. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగే కొద్దీ ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్ విల్ గివ్ మోర్ లోన్స్ టు ద ఆర్బీఐ. రివర్స్ రిపో రేట్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దిస్ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ డిపాజిట్ మోర్ మనీ విత్ ద ఆర్బీఐ. అప్పుడు ఏమవుతుంది అంటే సో రిపో రేట్ పెరిగింది, వీళ్ళ దగ్గర ఉన్న మనీ కాస్త ఆర్బీఐకి వెళ్ళిపోయింది, వీళ్ళ దగ్గర ఉన్న మనీ కాస్త ఆర్బీఐకి వెళ్ళిపోయింది, అంటే వీళ్ళ దగ్గర ఉన్న మనీ తక్కువ అయిపోయింది. సో ఈ బ్యాంకుల దగ్గర మనీ తక్కువ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఎందుకంటే రివర్స్ రిపో రేట్ పెంచారు. సో ఆ ప్రాఫిట్ చూసుకొని వీళ్ళు ఎక్కువ మనీ ఆర్బీఐకి ఇచ్చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది. వీళ్ళ దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ప్రజల దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది. సో ప్రజల దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ లీడింగ్ టు ద మనీ సర్క్యులేషన్ డెఫిసిట్ అండ్ డిక్రీజ్ మనీ సప్లై. సో ఇట్ విల్ లీడ్ టు ద రిడక్షన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. రైట్. ఎనీ డౌట్స్?
So this is the, so that is what, any rate of interest increases, it will decrease the money supply. The process how it will decrease the money supply is different. Okay na? So reverse repo rate aithe emavutadante, this bank will deposit more money, so the money supply will come down. Repo rate ani ekku aithe emavutadante, so we'll ekkuga repo rate penchite, these banks are not going to take the loans, so the money with these banks will come down, so public దగ్గర money and circulation తగ్గిపోతుంది. This is the, so these are the process how this credit control mechanisms are nothing but how the RBI controls the credit, like repo rate, reverse repo rate, bank rate of interest, ivanni penchite it will cause the these are nothing but credit control mechanisms with the RBI, like repo rate, reverse repo rate. Okay na? And there are so many other also. And demonetization ante entante currency, I think in 2017 we have seen, right? సో డిమానిటైజేషన్ అంటే ఉన్న కరెన్సీస్ మొత్తం, అంటే ఆ వాల్యూ లేకుండా, అంటే మీ దగ్గర మనీ ఉంది కానీ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ద మనీ, అంటే మనీ దెర్ ఈజ్ నో వాల్యూ ఫర్ దట్ మనీ. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఆన్ ద ప్రొడక్ట్, కాబట్టి ఆ ప్రొడక్ట్ కానీ డిమాండ్ ఉండదు, ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ డిమాండ్ లేదు కాబట్టి ఇట్ విల్ కమ్ డౌన్, ద ఇన్ఫ్లేషన్ విల్ కమ్ డౌన్. సో దీస్ ఆర్ ద మెజర్స్ దట్ విల్ కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్. ఓకే, సో విల్ డిస్కస్ అదర్స్ లేటర్, బట్ బిఫోర్ లీవింగ్ ఐ జస్ట్ వాంట్ యూ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు. Try to solve this question. Which one of the following is most inflationary? Which one of the following is likely to be the most inflation? See, it is the PYQ. Okay, na? This is the PYQ. Most inflationary in its effect. So inflation lo kuda which is the most inflation అని అడుగుతున్నారు. Just think and made a choice. So based on today's class, you can able to answer this question. So anyone? Any option? Huh? D. This one. Okay. Any other? Any other? A. Very good. Any other? Tell. Huh? B? B. Who said B? You too. Very nice. Only one is left. Who will pick that? Why B? Why B? Okay. So now we'll discuss it. So this is how UPSC will ask the questions. You know the concept. So this is purely from today's topic only. But it confuse you how to pick the options. Okay, first will come from first one, repayment of debt. So they are talking about inflation, which they are talking about causes of inflation, and they are asking which one is most inflation, means which one will cause the most inflation. Okay, right? So they are talking about causes, so which one will cause the inflation. So first, repayment of debt will cause the inflation. Repayment of debt will cause the inflation. So repayment of debt అంటే ఏంటి? సో గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర నుంచి లోన్ తీసుకునింది, ఓ బాండ్ ఇచ్చి, సో నౌ ఈ మనీ తీసుకునింది ఒకప్పుడు, నౌ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ బ్యాక్ దట్ మనీ, దట్ ఈస్ నథింగ్ బట్ రీపేమెంట్ ఆఫ్ డెప్ట్. ఎస్ ఆర్ నో? సో రీపేమెంట్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ వచ్చే మనీ పెరిగిపోతుంది కాబట్టి ఇట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్. సో రీపేమెంట్ ఆఫ్ డెప్ట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్. ఓకేనా? So this will cause the inflation. Keep it aside because they are asking most inflation. We will solve other options also. So it will cause the inflation. Up to that you are aware of. Now we'll see the second statement. Borrowing from public to finance budget deficit. So government undi.
సో ఎంతమందికి అర్థమైంది ఈ స్టేట్మెంట్? హౌ మెనీ మెంబర్స్ అండర్స్టూడ్ ది స్టేట్మెంట్? ఇట్స్ లిటిల్ బిట్ ట్రికీ టు అండర్స్టాండ్. సో దేర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్కి ఏమైందంటే బడ్జెట్ అనేది డెఫిసిట్ ఉంది. అంటే వాళ్ళు 10 కోట్లు స్పెండ్ చేయాలనుకున్నారు, 8 కోట్లే వచ్చింది. సో ఆ 2 కోట్లు డెఫిసిట్ ఉంది. నౌ వాట్ గవర్నమెంట్ డిసైడెడ్ ఈస్ దట్ గవర్నమెంట్ వాంట్ టు రైస్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ నుంచి కొనుక్కోవాలనుకుంటుంది, మనీ పబ్లిక్ నుంచి బారో చేసుకోవాలనుకుంటుంది. ఓకేనా? చేసిందంటే ఏదైతే డెఫిసిట్ ఉందో, సో గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో గవర్నమెంట్ 2 crores అమౌంట్ నీడ్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ దగ్గర ఉన్న మనీని బారో చేసుకుంటున్నారు. ఓకేనా? సో పబ్లిక్ దగ్గర ఉన్న మనీని బారో చేసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ దగ్గర ఉన్న మనీని తగ్గిపోతుంది. పబ్లిక్ దగ్గర ఉన్న మనీ తగ్గిపోతే వెదర్ ఇట్ విల్ కాస్ ఇన్ఫ్లేషన్. పబ్లిక్ దగ్గర ఉన్న మనీ కానీ తగ్గిపోతే వెదర్ ఇట్ విల్ కాస్ ఇన్ఫ్లేషన్. పబ్లిక్ దగ్గర మనీ ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ వస్తుందా, తక్కువైతే ఇన్ఫ్లేషన్ వస్తుందా? ఎక్కువైతే. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బారోయింగ్ ఫ్రమ్ పబ్లిక్ టు ఫైనాన్స్ బడ్జెట్ డిఫిసిట్ ఉండడం వల్ల వాళ్ళకి ఏదైతే బడ్జెట్ డిఫిసిట్ అమౌంట్ ఉందో దే ఆర్ బారోయింగ్ ఇట్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇట్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఈజ్ రైజింగ్ ద లోన్ ఫ్రమ్ ద పబ్లిక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. ఓకేనా? వాళ్ళకి బడ్జెట్ డిఫిసిట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ డిఫిసిట్ కోసం పబ్లిక్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. నథింగ్ బట్ టేకింగ్ అవే ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే పబ్లిక్ దగ్గర ఉన్న మనీని కాస్త తీసుకెళ్ళిపోతే వెదర్ ఇట్ విల్ కాస్ ఇన్ఫ్లేషన్? నో. ఎందుకు అంటే పబ్లిక్ దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు కాస్ ద ఇన్ఫ్లేషన్. ఇట్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. దట్ ఈస్ నాట్ ద వన్ ఆఫ్ కాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. యూ కెన్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ వన్ ఈస్ బారోయింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ టు ఫైనాన్స్ బడ్జెట్ డెఫిసిట్. సేమ్ కాన్సెప్టే. గవర్నమెంట్కి బడ్జెట్ అనేది డెఫిసిట్ ఉంది, 2 crores అమౌంట్ తక్కువ ఉంది. 10 crores ఖర్చు పెట్టాలనుకున్న 8 crores వచ్చింది, 2 crores కావాలి. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోవాలంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పినాను, ఇట్ ఈస్ నాట్ ద సెంట్రల్ బ్యాంక్, ఇట్ ఈస్ ద బ్యాంక్స్ ఆర్ నథింగ్ బట్ నార్మల్ బ్యాంక్. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పినాను బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటే పబ్లిక్ దగ్గర డబ్బులు ఉన్నట్టే. సో బ్యాంకుల దగ్గర ఉన్న మనీ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయినా సరే ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ అవే ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఈ ప్రాసెస్ ఫాలో అయినా సరే పబ్లిక్ దగ్గర ఉన్న మనీ ఈస్ కమింగ్ టు కమ్ డౌన్. సో it will cause the inflation? No. So this is also not the option. So last one, creation of new money to finance budget deficit. So government ki endi ante budget deficit undi, they are creating new money. Vallu appu తీసుకోకుండా they are creating new money, they are printing new money, they are spending it. Okay na? So మనం ఆల్రెడీ చెప్పినాం ఇన్ఫ్లేషన్లో వాట్ వీ హ్యావ్ టు ఫాలో. సర్ప్లస్ బడ్జెట్ ఫాలో అవ్వాలా, డెఫిసిట్ బడ్జెట్ ఫాలో అవ్వాలా? వాట్ వీ హ్యావ్ టు ఫాలో? సర్ప్లస్ బడ్జెట్. వన్ థింగ్ ఈస్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ బడ్జెట్ డెఫిసిట్ ఉంది. సో దే నీడ్ టు ఫాలో బడ్జెట్ డెఫిసిట్. ఓకేనా? బట్ మేజర్ కీ ఈస్ దట్ దే ఆర్ క్రియేటింగ్ న్యూ మనీ అంటే మార్కెట్లో లేని మనీని దే ఆర్ క్రియేటింగ్ ఇట్. ఓకేనా? మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఎంత ఉంది, గవర్నమెంట్ బ్యాంకుల దగ్గర ఎంత ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర ఎంత ఉన్నాయి పక్కన పెడితే దే ఆర్ క్రియేటింగ్ న్యూ మనీ దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ బిఫోర్. ఓకేనా? ఇన్ఫ్లేషన్ లేదు ఆర్ ఉంది అనుకున్నా. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే దే ఆర్ క్రియేటింగ్ న్యూ మనీ అంటే నథింగ్ బట్ దే ఆర్ క్రియేటింగ్ న్యూ మనీ ఉంది కాబట్టి ఈ మనీ ఫైనల్ ఎక్కడికి వెళ్తే పబ్లిక్కి వెళ్తుంది. సో ఈ మనీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ మనీ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ ద పబ్లిక్. సో ఎనీహౌ క్రియేషన్ ఆర్ నాట్ క్రియేషన్, సో మనీ ఇట్ ఈస్ రీచింగ్ ద పబ్లిక్. సో ద పబ్లిక్కి వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్, ఎందుకంటే పబ్లిక్ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో ఇట్ ఆల్సో విల్ లీడ్స్ టు ద ఇన్ఫ్లేషన్, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్ న్యూ మనీ అండ్ దే ఆర్ స్పెండింగ్ ఇట్ ఆన్ ద పబ్లిక్. సో పబ్లిక్ పైన స్పెండ్ చేస్తున్నారు, ఇట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్. నౌ ఇట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్ విల్ కాస్ ద ఇన్ఫ్లేషన్. నౌ వీ హ్యావ్ టు పిక్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లేషనరీ ఇన్ ఎఫెక్ట్. If you see the options are most closely, so it is paying back to the public. Okay na? It is also creation of new money. ఏదైతే మనీ ప్రింట్ చేస్తున్నారో it will come to the public. Okay na? ఈ రెండింటిని కానీ కంపేర్ చేస్తే విచ్ వన్ ఈజ్ మోర్ ఇన్ఫ్లేషన్ ఈస్ లైక్ బేస్ వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ స్కిల్ బేస్డ్ ఆన్సర్. ఉన్న మనీ కాకుండా కొత్త మనీని కానీ క్రియేట్ చేస్తే ఓకేనా ఇట్ విల్ కాస్ ఇన్ఫ్లేషన్. ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్ మనీ సర్క్యులేషన్ పెంచినా తగ్గిన ఇన్ఫ్లేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న మనీ సర్క్యులేషన్నే ఒకవేళ మనీ సప్లై కానీ ఇంక్రీజ్ చేస్తే ఓ ఇన్ఫ్లేషన్ వస్తుంది. లేని మనీని కానీ క్రియేట్ చేసి కానీ మనీ సప్లై చేస్తే ఇట్ విల్ కాస్ మోర్ ఇన్ఫ్లేషన్ దాన్ దిస్ వన్. ఎందుకు అంటే ఉన్నదాన్ని మీరు ఇన్ఫ్లేషన్ కానీ కాస్ చేస్తే ఇట్ విల్ కాస్ ఓన్లీ 10% ఆర్ 12%. లేని దాన్ని కానీ క్రియేట్ చేసి మరి మనీ సర్క్యులేషన్ పెంచితే ఇట్ మే కాస్ 12%, 15% లైక్. సో లేని దాన్ని మీరు క్రియేట్ చేసి ఇన్ఫ్లేషన్ తెప్పిస్తున్నారు కాబట్టి సో యు ఆర్ ఇన్వెంటింగ్ న్యూ థింగ్ కాబట్టి ఇట్ విల్ కాస్ మోర్ ఇన్ఫ్లేషన్. ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఆప్షన్. ఓకే, దట్స్ ఇట్.
So is it understandable to everyone, or any difficulty in the language or speed or vocabulary or anything like that? Come on, speak it out. No? Is it understandable, the classes, for everyone? Okay. That's it for the day. There are so many things to discuss, but I think you are already have a class before my class, right? I think geography. Okay, we'll end up here. Okay, we'll catch you in the next class.